వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సంక్రాంతికి వస్తున్నాంలో ఒక ప్రాపర్ కొంతమంది చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏ రకంగా ఇబ్బంది సార్? ఈ రోజున నేను ఈ విధంగా ఉండడానికి కారణం డీజే టిల్లులో ఫాదర్గా, సంక్రాంతికి వస్తున్నాంలో పెద్దరాజుగా, మరి శివరపల్లిలో కూడా పెద్ద సర్పంచ్లా ఇలా క్యారెక్టర్లు చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు కూడా చేస్తూ మనందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తున్న మురళీధర్ గౌడ్ గారు. మరి మురళీధర్ గౌడ్ గారు మరి అయితే ఇది విద్యుత్ శాఖలో మరి ఉద్యోగం తర్వాతే ఆయన మరి ఇండస్ట్రీలోకి వచ్చారని చెప్పేసి కొన్ని ఇంటర్వ్యూస్లో చూసాం. కాకపోతే దానికంటే ముందు చాలా సినిమాలు చేశారు, సీరియల్ చేశారు. ఇలా బోల్డ్ అన్ని ఆసక్తికరమైన సంఘటనలు అనేది కూడా మరి తెలుసుకోవాలని ఉందా? మరి అయితే లేట్ ఎందుకు, ఇప్పుడు మనతో పాటు కూడా మరి సంక్రాంతికి వస్తున్నాంలో కూడా మరి పెద్దరాజు గారికి కూడా ఒక అసలు పేరు అనేది ఉంటుంది కదా. మరి అయితే ఇంకా బోల్డ్ అన్ని సంగతులు అనేది కూడా మరి మురళి గారితోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే వంశీ గారు. సార్ అదేంటి సార్, నా పేరు చాణక్య సార్. వంశీ చాణక్య అని విన్నాను. వంశీ చాణక్య అని విన్నాను కాదా? చాణక్య ఓన్లీ జస్ట్ చాణక్యనే సార్. ఓకే. కొత్తగా నామకరణం చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకో మరి అట్లా అనిపించింది నాకు. సింపుల్గా చాణక్య కూడా ఆంటోనీ కంటే దేంతోనికి అన్నట్టు నాకు కూడా ఏదైనా అంటారేమో అనుకున్నా. చాణక్య సార్ మీరు కనిపించారంటే స్క్రీన్ మీద నవ్వులు పువ్వులు అవుతున్నాయి. అండ్ అరే మురళి గారు కనిపించారంటే ప్రేక్షకులు కూడా అరే ఏదో మనల్ని సర్ప్రైజ్ చేసే క్యారెక్టర్ అని చెప్పేసి అందరు కూడా చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అయితే రీసెంట్గా కంగ్రాచులేషన్స్ కూడా చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతికి వస్తున్నామని వచ్చి అందులో పెద్దరాజు గారు వచ్చి అండ్ ఎంత బాగా నవ్విచ్చారు. నా పేరు త్రిబుల్ ఆర్. దాంట్లో ట్రిపుల్ ఆర్ ఏంటి సార్? సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గారి పేరేమో వైడి రాజు, యాదగిరి దామోదర్ రాజు, సీతరాజు. ఆయన అబ్బాయి పేరు బుల్లిరాజు. నా పేరు రొయ్యల రామరాజు. ఎక్కడ రాదు ప్రస్తావన, ఎక్కడ రాదు, కానీ నా పేరు యాక్చువల్గా ఆ క్యారెక్టర్ పేరు రొయ్యల రామరాజు, త్రిబుల్ ఆర్. ఓకే. కానీ ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లలో కూడా ఒక తెలంగాణ యాసతో తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఉన్న మూవీస్ కానీ, నార్మల్ మూవీస్లో కానీ, భగవంత్ కేసరి ఇట్లా అన్నీ చేశారు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాంలో ఒక ప్రాపర్ గోదావరి యాసతో మీరు మమ్మల్ని అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు సార్. థ్యాంక్ యూ. సో ప్రాపర్ తెలుగు అంటే ఆ తెలుగు మాట్లాడడానికి కొంచెం ఏమైనా కష్టపడ్డారా? డెఫినెట్గా సార్. ఎందుకంటే తెలంగాణలో పుట్టి పెరిగిన నేను తెలంగాణ యాస అంటే నాకు కరతరామలకం అంటారు కదా, అలవకగా మాట్లాడగలను, చెప్పేయగలను. నాకు డైలాగులు కూడా పెద్దగా నోట్ చేసుకోవాల్సినంత అవసరం ఉండదు. తెలంగాణ స్లాంగ్లో చెప్పాల్సిన డైలాగులు సీన్ పేపర్ ఒకసారి చూసుకుంటే కంటెంట్ తెలుసుకుంటే చాలు అని ఎప్పుడైతే అంటారో డైరెక్టర్ గారికి మీరు ఏవైనా చెప్పండి సార్, కంటెంట్ మాత్రం ఇది అన్నప్పుడు నేను అలవకగా డైలాగులు చెప్పేస్తాను. ఓకే. పైగా నాకు కొంచెం గ్రహణ శక్తి ఎక్కువ కాబట్టి ఆ గ్రాహక శక్తి ఉన్నది నాకు. డైలాగులు బాగా గుర్తుపెట్టుకుంటాను. అంటే కంటెంట్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అవి సెంటెన్స్ ఫ్రేమ్ చేయగలను. నాకు భాష మీద కూడా కొంచెం పట్టున్నది బాగా. తెలుగు భాష చాలా బాగా చక్కగా మాట్లాడగలను. కాబట్టి ఆ విషయం ఏమిటో అర్థం చేసుకొని నేను మాట్లాడగలను. ఈ ఆంధ్ర మన భీమవరం స్లాంగ్ కాడికి వచ్చి దాని దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే కొంచెం కష్టపడవలసి వచ్చింది. కష్టపడ్డాను. ఓకే. కష్టపడ్డాను అని అంటే మరీ కష్టమేం పడలేదు. భాష తెలుసు కాబట్టి కొంచెం యాస ఒక్కటే మారుతుంది తప్ప పదము అర్థం ఒకటే కదా. కాబట్టి నాకు పెద్ద కష్టమేం అనిపించలేదు. ఓకే. పెద్ద కష్టం అనిపించలేదు. భాష మీద పట్టుంది కాబట్టి ఆ యొక్క వస్తువు యొక్క అర్థం నాకు తెలుసు కాబట్టి దాన్ని మనం ఎలా పలుకుతున్నామో ఆ పక్క ఎలా పలుకుతారు, మనం ఏం చేయాలనేది ఒకటి తెలుసుకుంటే, పైగా నాకు ఒక మెంటర్ ఉన్నారు అక్కడ డబ్బింగ్ చెప్పే దగ్గర, పలికించారు. ఓకే. అండ్ ముగ్గురు రాజులు సో హ్యాపీగా సినిమాని మమ్మల్ని అందరినీ కూడా నవ్వుల పూల ఇలా చేశారు. ఒక సంక్రాంతికి వస్తున్నాం అనేటప్పటికీ అది కూడా ఈ సంక్రాంతి చాలా స్పెషల్ అయ్యేలా చేసేసారు. సినిమా తయారవుతున్నప్పుడే మాకు అర్థమైన విషయం ఏంటంటే సినిమా విజయవంతంగా ఆడుతుంది అని. ప్రేక్షకులు ఇంకా కొంచెం చేయి అందించేసి దాన్ని అద్భుతమైన విజయం కిందకి మార్చారు. చాలా సంతోషంగా ఉందండి. ప్రొడ్యూసర్ గారి నుంచి మొదలుకొని ప్రతి వారు, డైరెక్టర్ గారు మహానుభావులు, ఆ డైరెక్టర్ గారు అనిల్ రావుపూడి గారు మూలంగానే నాకు ఆ సినిమాలో క్యారెక్టర్ వచ్చింది. ఎస్. భగవంత్ కేసరి సినిమాలో కూడా వారి ప్రమేయంతో, వారి యొక్క ఔదార్యంతోనే నాకు ఆ విషయం వచ్చింది. కానీ అక్కడ మాత్రం మీ నడివి అనేది కూడా తక్కువ ఉన్నా కానీ ఆ ఉన్న స్పేస్లోనే మీరు బాగా ఎంటర్టైన్ చేశారు. నిడివి తక్కువ చేశారు. భగవంత్ కేసరిలో కూడా పెద్ద క్యారెక్టర్ అది. కానీ ఇందులో కంపేర్ చేసుకుంటే దీంట్లో కంపేర్ చేసుకుంటే దీనికన్నా కొంచెం తక్కువ, కానీ అది కూడా ఒక పెద్ద
పెద్ద నటుడితో పెద్ద హీరో గారితోనే వేషము, దీంట్లో కూడా పెద్ద హీరో గారితో వేషము. ఆ విధంగా నా ప్రయాణం కొంత విజయవంతంగానే సాగుతోంది. ఓకే సార్, మీ లైఫ్ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది డీజే టిల్లు. ఎస్. బిఫోర్ డీజే టిల్లు, ఆఫ్టర్ డీజే టిల్లు. యూజువల్గా మీ గురించి వేరే సీనియర్ యాక్టర్స్ ఎవరినన్నా కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము అనుకుంటూ ఉంటాం అనమాట. మురళీధర్ గౌడ్ గారు, సో ఆయన ఆ రిటైర్మెంట్ అయిన తర్వాత మూవీస్లోకి వచ్చారు. సో ఆయన చేస్తున్న క్యారెక్టర్స్ కానీ ఇప్పుడంతా అట్లనే. కానీ మీరు ఆల్రెడీ మూవీస్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ కానీ ఎక్కడ వదలకోకుండా మీరు ఈ ఉద్యోగ ధర్మాన్ని చేస్తూ ఇంకో పక్క సీరియల్స్ చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కానీ చేస్తూ ఈ ప్రయాణం అనేది కూడా ఒకసారి అంటే తెలుసుకుంటూ ఉంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సార్. అసలు ఎక్కడ మొదలైంది మూవీస్ మీద ఈ యొక్క ఇంట్రెస్ట్? నాకు ఇంతకుముందే చాలాసార్లు చెప్పినట్టుగా, కొన్ని సందర్భాల్లో ప్రస్తావించినట్టుగా, నాకు పుట్టుకతోనే ఈ ఆలోచన ఉందండి. నాకు ఊహ తెలుస్తున్న కొద్దీ, నేను పెరుగుతున్న కొద్దీ నేను ఒక సినిమా నటుడిని అవ్వాలని కాదు, నేను సినిమా నటుడిని అనే ఫీలింగ్ ఉన్నది నాకు. అది నా భావన. ఓకే, ఇది వేరే అర్థాలు కాదు దీంట్లో. నేను ఒక సినిమా నటుడిని, మరి ఏంటి సినిమాలు జరుగుతున్నాయి, మరి నేను ఇంకెప్పుడు సినిమాల్లోకి వెళ్తాను, నా కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి ఆలోచన ఉండేదండి. అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. బై ది గ్రేస్ ఆఫ్ గాడ్ మా తల్లిదండ్రులకి, నా పూర్వీకులకు అందరికీ కూడా సదా స్మరామి. ఓకే. అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచే నేను సినిమా నటుడిని అనేటువంటి భావన నాలో ఉన్నది. అది పెరుగుతూ వచ్చింది. కాకపోతే మా ప్రాంతంలో కానీ, మా యొక్క వంశంలో కానీ ఎవరు సినిమాలకు చెందిన వాళ్ళు లేరు కాబట్టి, సినిమాలకే కాకుండా కనీసం ఒక కళాకారుడిగా కూడా ఏ రంగంలో కూడా ఉన్నవాళ్ళు కారు కాబట్టి, అంతా మా కులవృత్తి, మేము గౌడ్స్, కులవృత్తిని చేసుకొని జీవించిన వాళ్ళే తప్ప అసలు ఈ సాంస్కృతిక కార్యక్రమాల వైపు ఎవరు లేరు. ఓకే. కాబట్టి అది దైవదత్తమైనటువంటి ఒక వరం నాకు భగవంతుడు అనుగ్రహించారు, అమ్మవారు అనుగ్రహించారు. కళామ తల్లి నన్ను 60 సంవత్సరాల తర్వాత నన్ను పర్లేదు ఎత్తుకుంది. ఓకే. అంటే సీరియల్స్ చేస్తూ ఉన్నారు, చాలా సీరియల్స్ చేశారు. సీరియల్స్ చేయడానికి కారణం ఏంటంటే సార్, సినిమాల్లో నాకు అవకాశాలు రావు. సినిమాల్లో నాకు ఏ ఒక్క చిన్న వ్యక్తి తెలిసిన వాళ్ళు లేరు. నాకు చేయుతను అందించే వాళ్ళు ఎవరు లేరు. చేయుతను అందించకుంటే వెళ్ళకూడదు కదా అని అనుకుంటే అది వేరు సంగతి. ఆ ప్రయత్నాలు అనేటివి ఉంటాయి. కాకపోతే నేను ఎవరి అండదండనో ఉంటే వెళ్ళటం వేరు, ఏ అండదండ లేకుండా ఏకాగిగా వెళ్ళి దాన్ని పోరాటం చేయటం వేరు. మరి నేను పోరాటం చేయాలంటే నాకు కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండాలి. సరే బాబు నువ్వు వెళ్ళు చూసుకోపో, మేము ఇక్కడ సపోర్ట్ చేస్తామని చెప్పే వాళ్ళు ఉండాలి. నేను వెళ్తే అక్కడ లోటే తప్ప ఇంకా వేరే లేదు. మాది కొంచెం పేద కుటుంబమే, కొంచెం కాదు చాలా గట్టి పేద కుటుంబమే. 10 రూపాయలు కూడా మా ఇంట్లో లేని పరిస్థితి. నేను పుట్టినప్పుడైతే, నేను పెరిగే దాదాపు నేను 4, 5, 6 తరగతులకు వచ్చేంత వరకు అసలు జీరోనే. ఏ పూట కాపుడని మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డారు. ఓకే. సైకిల్ ట్యాక్సీ పెట్టుకొని కళ్ళు అమ్ముకుంటూ దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం అది ఉద్యోగం అంటే ఇదే జీతాలు చేసుకుంటూ, మేము 5 సంతానం మా అమ్మ నాన్నలకి. ఓకే. 4 మగపిల్లలు, ఒక అమ్మాయి. నేను పెద్ద. నా తర్వాత మా ఇంకో తమ్ముడు, ఆ తర్వాత మా చెల్లెలు, ఆ తర్వాత ఇంకో 2 తమ్ముళ్ళు. ఓకే. దురదృష్టవశాత్తు సంక్రాంతికి వస్తున్నాం, సినిమా చేస్తున్నాం. అప్పుడే మేము పొల్లాచిలో ఉన్నాము. మా 3వ తమ్ముడు చనిపోయాడు. ఆయన హెడ్ మాస్టర్ ఉండే, గవర్నమెంట్ టీచర్గా చేసి హెడ్ మాస్టర్గా ఉండే. 23rd ఆగస్ట్ నాడు చనిపోయాడు ఆయన. మేము మొత్తం 5. కానీ సార్ ఇంట్లో అందరూ కూడా సో మంచి ఎడ్యుకేటెడ్గా అయినా సార్, అంటే ఆ కష్టాలని కూడా చూసి మా నాన్నగారు మాత్రం చదువు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఆయన ఎంత కష్టపడ్డా, ఎంత ఇబ్బంది పడ్డా. ఎందుకు సార్, నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో మా నాన్నగారి కాళ్ళకి చెప్పులు లేవు. ఓకే. స్లిప్పర్స్ కూడా లేవు. 5 రూపాయల స్లిప్పర్స్ అప్పుడు 74లో, 1974లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది. 72, 73, 74 సిద్దిపేటలో చదువుకున్నాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేట. 1972, 73, 74లో నేను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు ఆయన కాళ్ళకి చెప్పులు లేవు. ఒకరోజు నేను ఆయన నాందేడ్లో పనిచేసేవారు. ఓకే. జీతం చేసేవారు. ఒకసారి నేను నాందేడ్ వెళ్తాను, బస్ టైం అయిపోతుంది అని అంటే సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకొని, డిగ్రీ చేస్తున్నప్పటికీ ఆయనే దొక్కాడు. సైకిల్ మీద నన్ను కూర్చోబెట్టుకుని ఆయనే దొక్కాడు. నేను దొక్కాలి, సైకిల్ మీద కూర్చోబెట్టుకుని నేను దొక్కాలి. కూర్చోముందర అని చెప్పి నన్ను కూర్చోబెట్టుకొని సైకిల్. మరి ఆయన నేను చూడాలనే, ఆయన అవస్థని గమనించి నేను మంచి దారిలో ఉండాలనే కారణం తెలియదు. కాకపోతే నేను ఆయన గమనించాను. ఓకే.
అలాగా మాది కొంచెం పేద కుటుంబమే. కాకపోతే మా నాన్నగారు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. అందరికీ మంచి చదువులు ఇప్పించాడు. మా చనిపోయిన తమ్ముడు గ్రాడ్యుయేటు, మా ఫోర్త్ వన్ పోస్ట్ గ్రాడ్యుయేటు, నేను గ్రాడ్యుయేట్ని. మా రెండవ తమ్ముడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఆయన బీఈడి కాలేజ్ ఒకటి పెట్టుకొని బాగానే రన్ చేశారు సంగారెడ్డిలో. మిలీనియం బీఈడి కాలేజ్ అని పెట్టారు, ఇప్పుడు లేదు. ఆయన మంచి వ్యాపారంలో ఉన్నారు. సార్ యూజువల్గా మీ లైఫ్లో సో ఎప్పుడైనా కానీ ఆ సినిమా మీద పిచ్ అనేది కూడా ఒకటి ఉన్నప్పుడు సో ఉద్యోగం అనేది కూడా ఒక వ్యామోహం ఉన్నది, నాకు పిచ్చి లేదు. వ్యామోహం, ఓకే, కరెక్షన్. కోరిక ఉంది, నటుడు కోరిక ఉంది. పిచ్చి ఉన్నట్టు నేను వచ్చేవాడిని, అన్నీ దులిపేసుకొని నేను పిచ్చి అని చెప్పేసి అని వచ్చి ఉండేవాడిని. నటుడిని కదా, నేను నటుడు అవుదామని చెప్పేసి అనుకోండి. నేను నటుడిని కాబట్టి, ఇది ఒకటి ఉందండి అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, నేను నటుడిని కాబట్టి నాకు తొందర లేదు, నేను ఎప్పటికైనా రాణించగలను. మనకు కావాల్సింది ఏంది, నటుడు కావటమే కదా. ఒక చిన్న పాత్ర ఇచ్చేసి చేస్తే అది నటనే, మనం నటుడే కాబట్టి తొందర లేదు. మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చేయొచ్చు. కాకపోతే ఇంకెప్పుడు వెళ్తామని ఒకటి లోపల కొంచెం బెరుకుంటేది. వెళ్ళిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి. నాకు కాన్ఫిడెన్స్ అండి, 100% నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. నేను డెఫినెట్గా ఒక మంచి నటుడుగా అంటే ఇదంతా నా అభిప్రాయమే. ఇది దాన్ని ఏమంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, డెఫినెట్లీ కాన్ఫిడెన్స్. నా ఆత్మవిశ్వాసం నాకు ఉన్నది, దాన్ని చెప్పుకోవచ్చు. నేను ఒక నటుడిని, డెఫినెట్గా నేను ఒక నటుడిగా రాణిస్తాను అనేటువంటి నమ్మకము, ఆత్మవిశ్వాసం నా లోపల ఉన్నది. కాబట్టి ఎప్పటికైనా నేను వెళ్తాను, సాధిస్తాను, తెర మీద నేను కనపడతాను అనేటువంటి నమ్మకము, ఒక భరోసా నాకు నేనే కలిగించుకున్నాను, అది నాకున్నది. సార్ ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతా సార్, ఫస్ట్ టైం మీరు ఆ తెరపైన మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీకు వచ్చిన ఆ ఒక ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే ఆ అనుభూతి ఏంటి సార్? అది మీరు నమ్ముతారో నమ్మరు, నాకు అది చాలా క్యాజువల్గా అనిపించింది. క్యాజువల్ రియల్లీ అనిపించింది అంతే. ఇది ఏ మూవీ టైంలో అది అనిపించింది? ప్రకాష్ రాజ్ గారితో నేను. అయితే ఏమైంది సార్, ఈ కొంచెం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ దగ్గర రావాలంటే కొంచెం బ్యాక్ వెళ్ళాల్సి వస్తుంది. మొట్టమొదటిసారి నేను ముఖానికి రంగు వేసుకునేది 1967 or 68లో. ఓకే, నేను 8th or 9th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ కాదు 9th క్లాస్లో ఉన్నప్పుడు, 67 9th క్లాస్లో ఉన్నప్పుడు గజ్వెల్లో, నేను చదువుకున్నది గజ్వెల్ జిల్లా పరిషత్ హై స్కూల్ గజ్వెల్లో చదువుకున్నాను. 8, 9, 10 అండ్ హెచ్ఎస్సి. మాది హెచ్ఎస్సి లాస్ట్ బ్యాచ్, తర్వాత నుంచి లేదు. 1969లో హెచ్ఎస్సి అంటే హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్. అది 11th క్లాస్, 8, 9, 10, 11 హెచ్ఎస్సి. ఆ తర్వాత పియూసి, ఆ తర్వాత డిగ్రీ ఉండేది అప్పుడు. ఓకే, ఆ విధంగా హెచ్ఎస్సి మాది లాస్ట్ బ్యాచ్, పియూసి లాస్ట్ బ్యాచ్, ఆ తర్వాత డిగ్రీ. ఓకే, ఆ తర్వాత హెచ్ఎస్సి పియూసి రెండు తీసేసి ఇంటర్మీడియట్ పెట్టారు, రీప్లేస్ చేశారు. 10th క్లాస్ తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, దెన్ డిగ్రీ. అప్పుడు మాకేముండే 10th హెచ్ఎస్సి పియూసి అండ్ డిగ్రీ. అలాగే ఉన్న పరిస్థితుల్లో నేను గజ్వెల్లో 9th క్లాస్లో ఉన్నప్పుడు, అప్పుడు 1966లో లేక అంత క్రితమే, నాకు గుర్తులేదు, 62 to 66 మధ్యలో చైనా వార్ వచ్చింది సార్. ఇండియా చైనా వార్ వచ్చింది. ఆ వార్లో మనం గెలిచాం. ఆ వస్తువుని తీసుకొని మా స్కూల్ యానివర్సరీ ఉంటుంది ఒకటి, సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒకటి ఏర్పాటు చేస్తుంది, మీకు ఐడియా ఉందో లేదో. అప్పుడు మా రోజుల్లో సంవత్సరానికి ఒకసారి సెల్ఫ్ గవర్నమెంట్ డే అని ఒక రోజు పెట్టేవారు. ఓకే, ఒకరోజు సెల్ఫ్ గవర్నమెంట్ డే అంటే ఆ రోజు ఆ స్కూల్ అంతా మేమే అధికారులము, మాదే ప్రభుత్వం. ఓకే, మా స్టూడెంట్ నుంచి ఒకతను హెడ్ మాస్టర్ లాగా, మా స్టూడెంట్స్లోంచే కొంతమంది టీచర్ల లాగా, మా స్టూడెంట్స్లోంచే ఒకతను ప్యూన్ లాగా, ఓకే, మా స్టూడెంట్స్లోంచే ఒకతను స్వీపర్ లాగా యాక్ట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మా తోటి స్టూడెంటే మాకు వచ్చేసి టీచర్గా యాక్ట్ చేస్తే మేము లేచి నిలబడి నమస్కారం సార్ అనడము, అతను అటెండెన్స్ తీసుకోవడం, ఏరా ఏమేమి చదువుకున్నారు, ఇవన్నీ సెల్ఫ్ గవర్నమెంట్ అనమాట. ఆ రోజు ఒకరోజు జరిగిన తర్వాత కొన్ని ఎస్ఏ రైటింగ్స్ పెట్టేసి, డ్రాయింగ్స్ పెట్టేసి, కల్చరల్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. ఆ విధంగా ఒకసారి కల్చరల్ యాక్టివిటీస్ కోసము మా చిలిమిల కృష్ణ గారని నాకు బాగా నన్ను తన కొడుకులాగా భావించి నన్ను బాగా తిట్టి కొట్టి నాకు బుద్ధి నేర్పినటువంటి టీచర్ ఆయన కొంచెం కల్చరల్ యాక్టివిటీస్ మీద బాగా ఇష్టం ఆయనకి. సొంతంగా ఏదో రాసుకునేవాడు, ఏదో ఆయన ఏలు పెట్టింది లేకుండా సంగీతం అని పాట. కల్చరల్ యాక్టివిటీస్ అనేటప్పటికి ఒక టీచర్ మంచిగా యాక్టివేట్ అవుతారు అందులో, ఆ విధంగా ఉండేవాడు. ఆయన ఒక ఇద్దరిని తయారు చేసేసి, ఒకడు చైనా సోల్జర్, ఒకరు ఇండియా సోల్జర్ అని చెప్పేసి ఇద్దరి మధ్యన ఒక
ఒక ఒక కాన్సెప్ట్ పెట్టుకొని ఏదో చేస్తున్నాడు ఆయన ప్రాక్టీస్ రిహార్సల్ చేయిస్తున్నాడు. నన్ను ఎప్పటికీ ఆయన వెంట పెట్టుకునే ఉండేవాడు ఆయన. అస్సలు నన్ను వదిలేవాడు కాదు. సరే నేను వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నాను. మరి ఆయనకి ఏం థాట్ వచ్చిందో, మరి నువ్వు కూడా ఇక్కడ రారా అని చెప్పేసి అని నాకేదో చిన్న ఒక 2 డైలాగులు ఇచ్చేసి, నువ్వు ఈ మధ్యలో నువ్వు కూడా ఒక బఫూన్ లాగా నువ్వు కూడా ఈ విధంగా చేయమని చెప్పేసి అని చెప్పారు. అది మొట్టమొదటిసారి 1968లో 9th క్లాస్లో ఉన్నప్పుడు మొహానికి రంగు వేసుకొని నన్ను ఆ విధంగా స్టేజ్ మీదకి ప్రవేశపెట్టారు. ఓకే. అది చాలా బాగా నచ్చింది అందరికీ. అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండేవాడు, బీడీఓ అని, తాలూకా హెడ్. ఈ పొలిటికల్గానేమో సమితి ప్రెసిడెంట్ అని ఉండేవాళ్ళు. అప్పుడు మా గజ్వెల్కు సమితి ప్రెసిడెంట్గా కొడకండ్ల రంగారెడ్డి గారని ఉండేవారు. ఆయన ఇమ్మీడియట్గా స్టేజ్ మీదకి వచ్చేసి నన్ను బాగా అప్రిషియేట్ చేసి భుజం తట్టి జేబులోంచి తీసి ఒక 10 రూపాయలు ఇచ్చారు. చాలా గొప్ప విషయం. ఓకే. చాలా గొప్ప విషయం. నేను మొట్టమొదటిసారి రంగప్రవేశం చేసి అభినందనలు పొంది పారితోషికం తీసుకున్నటువంటి సందర్భం. అది నాకు మొట్టమొదటి అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇంకొక 2 సార్లు కూడా వివిధ సందర్భాల్లో అదే స్కూల్లో డ్రామాలు వేసినప్పుడు నా చేత క్యారెక్టర్స్ వేయించాడు సార్. కానీ సార్ ఈ నాటక రంగంలో అంటే పర్టికులర్గా చేసేది అది మాత్రం అట్లా ఏం లేవు కదా సార్? లేదండి, అస్సలు లేదు. నాకు ఎవరు గురువు లేరు. నేను ఏ ఇన్స్టిట్యూట్లో చేయలేదు, ఏ కోర్సు చేయలేదు. తర్వాత స్టేజ్ నాటకాలు నేను వేస్తుంటాను. ఎప్పుడు వేస్తుంటాను? ఇప్పుడు ఎవరైనా ఉండి, సార్ మేము ఒక నాటకం వేస్తున్నాము, దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది, చేయండి సార్ అంటే, మా సినిమాలో క్యారెక్టర్ ఉంది సార్ చేయండి అంటే ఇలాగ చేస్తాము. ఆ విధంగా చేశాను, ఇంతకుముందు చేశాను, ఇప్పుడు కూడా అవకాశం వస్తే చేస్తాను. ఆ విధంగా నేను ఒక 3-4 నాటకాలు వేశాను. ఇది ఆ రోజుల్లో? ఆ రోజుల్లో వేయలేదు, ఈ మధ్య కాలంలో. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళిపోయాం కాబట్టి సార్, అప్పుడు మీరు కొంచెం కాలేజ్ డేస్ ఆ టైంకి వచ్చిన టైంలో సిద్దిపేటలో బాలాజీ థియేటర్ అనేది ఉంటే అక్కడ ఏదో ఒక మూవీకి నాకు గుర్తు రావట్లేదు, ఎన్టీఆర్ గారు అంటే వస్తున్నారు అనేటప్పటికీ ఆయనను పర్టికులర్గా వస్తున్నారు కాదు, ఎన్టీఆర్ మేము రప్పించారా? ఎస్. అరే ఆ సందర్భము అది కూడా మీ ఫేవరెట్ హీరో రామారావు గారిని సిద్దిపేటకు రప్పించింది మేమే. అంటే ఆ టైంలో కూడా మీరు అంటే ఎన్టీఆర్ గారిని కూడా కోరారంట కదా, ఏంటంటే అచ్చ తెలుగు. సో అంటే ఆయన విగ్రహం, లాల్చి పంచ, ఆయన విగ్రహము, ఆయన ఆహార్యము మాకు ఆరాధ్యం. మేము ఆయన్ని మేము ఒక 10-15 మంది ఉన్నాం సార్. డిఫరెంట్ కోర్సెస్ అంటే BA వాడు, BCom వాడు, BSc వాడు ఇట్లా ఉన్నా కూడా, ఇంటర్మీడియట్ వాడు ఉన్నా కూడా ఈ వీళ్ళందరం కూడా రామారావు గారంటే పడి చచ్చేవాళ్ళం. ఓకే. నాగేశ్వరరావు గారిని కూడా అభిమానించేవాళ్ళము, కానీ రామారావు గారు అంటే ఒక 2-3 ఇంతలు ఎక్కువనే. అంటే ఆ టైంలో చెప్పారంటగా లాల్చీ పంచా వేసుకొని అచ్చ తెలుగుగా రావాలి అని చెప్పాను సార్. నా కోరిక. దేశోద్ధారకులలో ఒక సినిమా వచ్చింది అప్పుడే. రైట్. దేశోద్ధారకులలో ఒక పాట ఉంది. ఆయన అంటారన్నమాట, వాళ్ళు ఏదో బాల్రూమ్ డ్యాన్స్లో ఏవో చేస్తుంటే, ఇదేనా మన సంస్కృతి, ఇదేనా మన పద్ధతి, ఇదేనా మన భారతీయుల యొక్క ఇది అని అంటే, అప్పుడు వాణిశ్రీ గారు పాడతారు ఒక పాట, ఇది కాదు మన సంస్కృతి, ఇది కాదు మన అది, ఒక పాట ఉంది బాగా అసలు ఒళ్ళు గగురు పొడిచేటువంటి పాట అనమాట. అంటే మన సంస్కృతి గురించి ఆమె చెప్పే పాట. అప్పుడు ఆయన జనరల్గా కూడా ఆయన బయట కూడా వేసుకునేవారట, కానీ మేము మొట్టమొదటిసారి సినిమాలో ఆ విధంగా చూడటం మాకు బాగా నచ్చింది. దూపుకోవటం, ఆ కుచ్చిళ్ళు, ఆ చెంగును తీసి ఆయన రైట్ పంచకి వచ్చే చెంగు అనేది జోబులో పెట్టుకోవడం, అది మాకు చాలా. మా నాన్నగారు కూడా ధోతి కట్టుకునేవారు. అప్పట్లో అందరు ధోతులు కట్టుకునేవారు కదా సార్. సార్ది కొంచెం డిఫరెంట్గా ఆ కలరు ఆయన యొక్క అది చాలా బాగా ఉండేది. అయితే మేము వస్తున్నప్పుడే ఇక మేము ఒక్కొక్క కోరిక, సార్ ఈ విధంగా రావాలి, ఈ గెటప్లో రావాలి, ఇలాగా రావాలి అని చెప్పేసి మేమే కొంచెం డిజైన్ చేసుకున్నాం. అటు నేనే కాకుండా ఒక 10-15 మంది డిజైన్ చేసుకున్నాము. దాంట్లో కొంచెం నేను ఎక్కువ నా వరకు నేను వాళ్ళకు హింట్స్ ఇవ్వడం చేశాను. ఈవెన్ సార్తో ఫోటో దిగటం కూడా దిగాం మేము. అంటే పూలమాల కూడా మీరు వేయాల్సింది కాదంట, అంటే పర్టికులర్గా పక్కన వాళ్ళకి వేయాల్సింది మీరు వెళ్ళి ఎన్టీఆర్ గారికి కాదు, మా ప్రిన్సిపల్ గారికి. నా దగ్గర డబ్బులు ఏం లేవు, నేనేం పూలదండలు తీసుకురాలేదు. కాకపోతే ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఒక 5-6 పూలదండలు తీసుకొచ్చారు. తీసుకొస్తే స్టేజ్ మీద ప్రిన్సిపల్ గారు, రామారావు గారు, ఆ బాలాజీ టాకీస్ ఓనర్ కన్యాలాల్ గారు, ఎందుకంటే ఆయనే తీసుకొచ్చారు. కన్యాలాల్ బల్దువా గారు అని బాలాజీ టాకీస్ ఓనర్, ఐ మీన్ ఒక వన్ ఆఫ్ ది పార్ట్నర్. 4 పార్ట్నర్స్. దాంట్లో మా ఫ్రెండ్ వాళ్ళది కూడా ఒక పార్ట్నర్షిప్ ఉన్నది. వాడు ఉన్నాడు కూడా ఇప్పుడు జిల్లా జోగేంద్రనాథ్ అని సిద్దిపేటలో ఉన్నాడు. వాడు నా క్లాస్మేట్. అయితే వాళ్ళది కూడా పార్ట్నర్షిప్ ఉన్నది.
ఈ కన్యలాల్ గారిని మేము బాగా ఎందుకు ఒత్తిడి చేశామంటే దానికన్నా కొంచెం వెనకల నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి పశుపతినాథ్ గారని ఒక మెడికల్ షాప్ ఓనర్ ఉండే అక్కడ. నాగేశ్వరరావు గారికి బాగా అభిమానం, ఆయన వీరాభిమాని మామూలు కాదు. ఆయన టోటల్ 24 అవర్స్ డైరీ చెప్పేవాడు. ఆయన 24 అవర్స్ డైరీ చెప్పేవాడండి. అంతగా ఆయనని ఫాలో అయ్యేవాడు. ఓకే. నాగేశ్వరరావు గారు కూడా ఈయన వెళ్తే నాగేశ్వరరావు గారు ఈయనకి అపాయింట్మెంట్ ఇవ్వడము, నేను కలిసి వచ్చినాను చెప్పినాను అని చెప్పి ఆయన ఒకరోజు టక్మని నాగేశ్వరరావు గారిని సిద్దిపేటకి తీసుకొచ్చారు. ఓకే. తీసుకొచ్చేసి మా కాలేజీకి తీసుకొచ్చారు. చెప్పకూడదు కానీ మాకు ఒళ్ళు మండింది. చెప్పకూడదు అది. ఓకే. అంటే మాకు బాధ కలిగింది, ఒళ్ళు మండింది. అరే నాగేశ్వరరావు గారు వచ్చారు, ఓకే నాగేశ్వరరావు గారు వచ్చారు, నో మేము రామారావు గారిని కూడా తీసుకురావాలి. కానీ మాతోనే ఏమవుతుంది కాదు కదా. నాగేశ్వరరావు గారు ఎట్లా వచ్చారో కూడా తెలియదు మాకు. పశుపతినాథ్ తీసుకొచ్చాడు. కానీ ఆయనకున్న రూట్ వేరు, ఆయనకున్నటువంటి పరిచయాలు వేరు. మరి మా పరిస్థితి ఏంటి అని అనుకుంటే అప్పుడు థాట్ వచ్చింది, సినిమా టాకీస్ కాబట్టి, సినిమా వాళ్ళు కాబట్టి మేము అప్పుడు హనుమాన్ వ్యాయామశాలను పెట్టాం సిద్దిపేటలో. ఓకే. దానికి ఎందుకో ఈ కన్యలాల్ బల్దువా గారినే ఉండండి, ఎందుకైనా మంచిది, పెద్ద మనిషి, ఎప్పుడైనా ఏదో రాల్చుకోవచ్చు అని చెప్పేసి అతన్ని అదేది మన గౌరవ ప్రెసిడెంట్గా పెట్టాం. ఓకే. ఉంటుంది కదా ఒకటి గౌరవ ప్రెసిడెంట్ అని పెట్టేసి దాన్ని సాగు చేసుకుని బాలాజీ టాకీస్ కూడా అప్పుడప్పుడు పోయేవాళ్ళం ఫ్రీగా. మరి మేము ఒకరా ఇద్దరమా 7-8 మంది ఉంటుంటామండి. ఎప్పుడు 24 అవర్స్లో మేము ఒక 7-8 మందిమి ఫ్రెండ్స్మి. లిటరల్గా 24 అవర్స్లో ఒక 4 అవర్స్ మాత్రమే మేము విడిపోయి ఉండేవాళ్ళం. ఓకే. మిగతా 20 గంటలు కలిసే ఉండేవాళ్ళం. ఆ 4 గంటలు కూడా ఇంటికి వెళ్ళి రాత్రి కూడా కలిసే ఉండేవాళ్ళం. ఒక రూమ్ తీసుకొని ఉండేవాళ్ళం మేము. ఆ రూమ్లోనే పడుకుంటున్నాం అందరం. పొద్దున ఇంటికి పోవడం, బ్రష్ చేసుకోవడం, స్నానం చేయడం, టిఫిన్ చేసి కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మళ్ళీ టిఫిన్ భోజనం చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ రాత్రికి వచ్చి భోజనం చేసి బయటకు వెళ్ళడం. ఇవే ఇంట్లో గడిపే టైం. ఓకే. మిగతా టైం అంతా మేము అందరినీ కలిసి ఉండేవాళ్ళం. డెఫినెట్గా కలిసి ఉండేవాళ్ళం. ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండేవాళ్ళం కాదు. ఓకే. దాంట్లో ఇప్పుడు 2-3 లేరు. మేమంతా థికెస్ట్ ఫ్రెండ్స్. అయితే అప్పుడు కన్యలాల్ గారిని పోయి ఆయనకు సార్ ఇట్లా నాగేశ్వరరావు గారు వచ్చారు, మరి మనకు కూడా రామారావు గారు తీసుకురావాలి సార్, అట్లా ఇట్లా చెప్పేసానంటే ఆయన మొత్తానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చారు. అప్పుడు మేము చాలా హంగామా చేసామండి. రామారావు గారు కూడా ఆయన కూడా మనస్ఫూర్తిగా చెప్పిన మాట ఏంటంటే, సిద్దిపేటలో నాకు ఈ విధమైనటువంటి ఘన స్వాగతం లభిస్తుందని అనుకోలేదు అన్నారు. మరి నిజంగానే మనం ఇసుకేస్తే నేల రాలదు అని చెప్పేసినట్టు చూడండి, అంత జనం ఉన్నారండి. రామారావు గారికి మామూలు ఫాలోయింగ్ కాదు సార్ రిమోట్ ఏరియాస్లో అప్పట్లో. ఆ తర్వాత ఆయన ఎప్పటికైనా కూడా సార్ రామారావు గారు డెఫినెట్గా ఒక అద్వితీయమైన వ్యక్తి. నేను రామారావు గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నా మనసులో మాట చెప్తున్నాను సార్. రామారావు గారు నాకు సినిమా నటుడుగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా, ఒక రాజకీయవేత్తగా కూడా నభూతున్న భవిష్యత్తు. అటువంటి వ్యక్తులు ఇంతకుముందు లేరు, ఇక ముందు రారు. ఉన్నారేమో మనకు తెలియదు, కానీ మనకు తెలిసినంత వరకు అయితే ఇంతకుముందు లేరు, అటువంటి రారు సార్. అంతటి ఖచ్చితమైనటువంటి వ్యక్తి. ఈరోజు కూడా ఒక్క నయా పైసా ప్రజల సొమ్ము వాడుకోకుండా ఉన్న రాజకీయ నాయకుడిని ఒక్కడిని చూపించండి సార్, ఒక్కడిని. ప్రధానమంత్రి గారు, ఇంకో యోగి గారు, ఒక 5-6 ఉన్నారు వాళ్ళు. కానీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ప్రజలకు సేవ చేసిన వ్యక్తి రామారావు గారు. ఫ్లైట్లో వెళ్తే టికెట్ సొంతంగా వేసుకొని పోవడం, ఇంట్లో దిగితే కారు ఇంటికి వాపసు ఆఫీస్కి పంపించడం, లేకుంటే పక్కకు పెట్టించడం ఎవరు చేస్తారు సార్? వ్యక్తి కూడా ఎంత క్రమశిక్షణ సార్, ఎంతటి టైం సార్. చాలా బాగున్నాయి సార్ ఆయన వాళ్ళ యొక్క ఆదర్శాలు. ఒక మనిషి మనిషిగా బ్రతకాలంటే, ఒక మనిషి బాగా ఎదగాలంటే రామారావు గారి జీవిత చరిత్ర తప్పకుండా తెలుసుకోవాలి సార్. ఇది నా అభిప్రాయం. కానీ ఇంకొక విషయం సార్, చాణక్య గారు చెప్పండి సార్. నేను ఏది మాట్లాడినా కూడా నేను ఒక మెజారిటీ పీపుల్ అంటే మహానుభావులు కొంతమంది ఉంటారు, అందరూ అట్లాని కాదు, వేరే విషయం. కానీ నేను ఏదైనా టాపిక్ మాట్లాడుతుంటే కూడా 90% మంది గురించి మాట్లాడతాను. 10% మంది ఇప్పుడు అందరూ లంచగొండలే అని అనడానికి అంటున్నామంటే 10% ఉంటారు. అందరూ దొంగలంటే 10% నిజాయితీ పరులు ఉంటారు. అటువంటి వాళ్ళని మినహాయించుకొని మనం జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పడమే నా ఉద్దేశం. అర్థమైంది సార్. సార్, ఎన్టీఆర్ గారితో తీసుకున్న ఫోటో అనేది ఉందా? ఉంది సార్. మెమరబుల్ కదా. ఉంది. అండ్ ఇంకొక ఆసక్తికరమైన సంఘటన ఏంటంటే, మొత్తం ఒక మీటింగ్ కానీ, సో ఎన్టీఆర్ గారు రావడము అంతా అయిపోయిన తర్వాత మీకు ఫోటో ఇచ్చిన సందర్భం అనేది కూడా ఊరి బయట అనేది ఇచ్చారంట. అవును. ఆయన మా హడావుడు చూసేసి ఆయన మేనేజర్ ఎవరో, మరి ఆయన వెంట ఉన్నది ఎవరో సార్ వెంట
బాబు మీరందరూ ఇక్కడ మేము హైదరాబాద్ వెళ్ళే దారిలో ఈ సిద్దిపేటకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో మీరు ఎక్కడన్నా ఒక రోడ్డు మీద ఆగి ఉండండి, మేము ఇక్కడ నుంచి ఐబీకి వెళ్ళి అప్పుడు ఇన్స్పెక్షన్ బంగ్లాలో వారికి లంచ్ ఏర్పాటు చేశారు, మేము అక్కడికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని మేము వస్తాము, మీకు అక్కడ సార్తో ఫోటో తీయిస్తాను, మీరు అక్కడ వెయిట్ చేయండి అని అన్నారు. ఓకే. ఇంకా మేము కాలేజీ నుంచి సారు అటు ఐబీకి లంచ్కి వెళ్ళిన టైంలో మేము వెళ్ళి అక్కడ నిలబడ్డాం సార్ రోడ్డు మీద. ఓకే. వచ్చే కారును పోయే కారును చూసుకుంటూ మాకు అసలు కార్ నెంబర్ కూడా, సార్ కార్ నెంబర్ ఏంటి, ఆయన ఇళ్ళ వచ్చాడు కూడా తెలియదు మాకు. ఆయన రావటం ఎక్కడి నుంచి వచ్చాడో కానీ మొత్తానికి వచ్చాడు అనేటప్పటికీ ఆయన వేరే జీప్లో ఎక్కాడు, ఓపెన్ టాప్ జీప్లో. ఓపెన్ టాప్ జీప్లో మొత్తం హైదరాబాద్ సిద్దిపేట తిప్పారు సార్ ఆయన్ని. మేమే చూపించాం రూట్ కూడా, ఈ రూట్ నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, అక్కడ చివరికి కాలేజీకి రావాలి, కాలేజీ నుంచి ఐబీకి వెళ్ళాలి అని చెప్పేసి అని. ఆ విధంగా మేము వచ్చే కారు పోయే కారు చూస్తే సార్ వచ్చారు. 2 కార్లు వచ్చాయి. ఒక కారులో ఉంచి సార్ దిగి, మేము అంతకుముందు చూసిన రామారావు గారు వేరు, ఇక్కడ ఉన్న రామారావు గారు వేరు. ఎందుకంటే అక్కడంతా హడావుడి గోలగోల, ఇక్కడ ప్రశాంతంగా ఉన్నారు, ఫ్రెష్ అయినట్టున్నారు, ఇంత భోజనం చేసుకున్నట్టున్నారు, తిరిగి మనం మన స్టేషన్కి వెళ్ళిపోతున్నాం కదా అనే నిదానంగా ఉన్నారు. వచ్చాడు, దిగాడు, చూసి అటు ఇటు చూసి అక్కడ దిగుదాం ఫోటో అని చెప్పేసి నా చెట్టు దగ్గర తీసుకెళ్లారు. అందరం నిలబెట్టారు. నేను ఎలాగ తాకాలి ఎలా తాకాలి అదొక అంటే ఇప్పట్లాగా కాదు సార్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటామని చెప్పేసి వచ్చి భుజాల మీద చేసి లేకుంటే షర్ట్ లాగేసి ఫోటో తీయ అని చెప్పేసి అనడం కాదు కదా. ఒక సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే అప్పట్లో మా రోజుల్లో సినీ ఆర్టిస్ట్ని చూడాలంటే ఒక 50 అడుగుల దూరం ఉండేవాళ్ళం. వెళ్ళటమా, ఆయన ఎలా పలకరించాలి, ఫోటోలు తీసుకునడం అనేది అప్పుడు కెమెరాలు కూడా తక్కువ కదా సార్. ఎక్కడో ఆ ఫోటో దిగితే వాడు ఎప్పుడు ఇస్తాడో ఇవ్వడో తెలియదు. అప్పట్లో అలాగ ఉండేది కదా. అట్లా అని చెప్పేసి అనుకుంటే మరి తాకాలి, ఇలాగ తాకాలి, ఆయనది ఒకసారి తాకాలని. ఎందుకంటే మళ్ళీ రామారావు గారిని మనం ఎక్కడ చూస్తాం సార్ మళ్ళీ మనం కదా. నేను నటుండి అనేటువంటి ఫీలింగ్ నాలో ఉన్నది, నేను ఎప్పటికైనా సినిమాలో చేస్తానని ఆలోచన ఉన్నది, కానీ రామారావు గారితో నేను ఎప్పుడు చేస్తానో ఎలా చేస్తానో తెలియదు కదా. రైట్ కదా సార్. అసలు నాకు ఉన్నది ఊహ, ఉన్నది ఆలోచన, చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాను నేను. అది దాంట్లో ఎక్కడ నేను రాజీ పడలేదు, కానీ ఎప్పుడో ఏమిటో రైట్ అనేదే. అందుకని తాకాలనుకుంటే ఆయన అందరు నిలబెడుతుంటే నేనే అరే కొంచెం వెనక జరుగురా అని జరుపుతూ వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర తనకైతే సాధించారు సార్. ఇలాగ చూశాడు సార్ ఆయన. ఆ చూపులు నాకు ఇప్పటికి గుర్తుంది. ఆయనది ఒక చూపు, నాగేశ్వరరావు గారు ఒక చూపు నాకు బాగా గుర్తున్నాయి సార్. ఓకే. ఒకసారి నేను ఆయన పంచ కూడా సర్దే అన్నారు. పంచను ఇట్లా సర్ది ఆయన కాలు దాకా. జనరల్గా ఎవరి కాలు ముట్టుకున్నాను నేను, ఎవరి కాలు ముట్టుకోను సార్. ఓకే. మా తల్లిదండ్రులే తప్ప ఎవరి కాలు ముట్టుకున్నాను. మా గురువు కృష్ణ గారు అని చెప్పాను కదా, కృష్ణ గారి వైఫ్ మా అమ్మగారు ఉన్నారు, ఆమె కాళ్ళు ఒకటి పట్టుకుంటాను, ఇంకెవరి కాళ్ళు. అందరిని ఆరాధిస్తాను, గౌరవిస్తాను, ప్రేమిస్తాను, కానీ కాళ్ళు పట్టుకోవడం కానీ నాకు అందుకు ఆయన తాకాలనిపించింది. ఓకే. చూశారు సార్ ఆయన ఒకసారి, నేను ఎలా లేస్తుంటే అలాగా నన్ను చూశాడు ఆయన. ఓకే. ఆ లుక్ ఒకటి గుర్తుంది నాకు. నాగేశ్వరరావు గారు రవీంద్ర భారతిలో 2013 సార్, నేను రిటైర్ అయిన తర్వాత మా మనవాడిని ఎత్తుకొని రవీంద్ర భారతికి వెళ్ళి ప్రోగ్రామ్ అయిపోయింది. నాగేశ్వరరావు గారు అందరూ డిస్పర్స్ అవుతున్నారు, నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. అందరూ వెళ్ళిపోతున్నారు, ఆడియన్స్ కూడా వెళ్ళిపోతున్నారు, సార్ కూడా ఇక వచ్చేటానికి ఉన్నారు. నేను నా మనవాడిని ఎత్తుకొని, వాడు అప్పుడు 4 years, వాడు 2009లో పుట్టాడు. వాడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆయన అటు చూస్తున్నాడు, వీడిని ముద్దు పెట్టుకో సార్ అని చెప్పేసి ఇట్లా ముద్దు తీశాడు. ఆయన ఇటు టర్న్ అవుతున్నాడు, వీడు ముద్దు ఇచ్చాడు సార్, ముద్దు పెట్టుకున్నాడు. ఓకే. అసలు వీడిని చూడని కూడా చూడలేదు సార్. ఆయన తిరుగుతూనే ఉన్నాడు, ఆయనకు కిస్ వచ్చింది ఇక్కడికి. ఓ స్వీట్ కిస్ అని చూశాడు సార్. ఓకే. చూసి నాకు ఇప్పుడు గుర్తుంది, స్వీట్ కిస్ అని ఇట్లా చూసి నన్ను చూశాడు ఒక్కసారి. ఏం చేస్తుంటారు మీరు అని అడిగాడు సార్. 2013లో సార్. 2013. ఓకే. ఏం చేస్తుంటారు మీరు అన్నారు. అప్పటికి రిటైర్ అయ్యాను, 1 year అయింది, 1 year బ్యాక్ రిటైర్ అయ్యాను. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్ అన్నాడు. ఇట్లా చూశాడు ఆయన. అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తావా, సినిమాలో పనిచేస్తావా అనేటువంటి లుక్ కనిపించింది సార్ నాకు అట్ట. ఆ లుక్ నాకు ఇప్పుడు గుర్తుంది. వా. సో మొత్తానికైతే ఆయన ఎందుకు పసిగట్టాడు అనిపించింది సార్ నాకు. ఏం చేస్తుంటారు మీరు అని అడిగి, ఎలక్ట్రిసిటీ బోర్డు అంటే ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తారా అన్నట్టుగా చూశాడు ఆయన. అంటే ఆయనకు అనిపించింది, నేను నా లోపల ఒక ఆర్టిస్ట్ ఆయనకు అనిపించేదేమో నాకు అనిపించింది, నా భావన అది. నేను కూడా నాగేశ్వరరావు గారిని రవీంద్ర భారతిలో కొన్ని 100 సార్లు చూశాను సార్. ఓకే. ఆయన మాట నేను చాలా శ్రద్ధగా వినేవాడిని.
శ్రద్ధగా వినేవాడిని. ఆయన నుంచి కూడా నేను నేర్చుకున్నాను నాగేశ్వరరావు గారితో ఎలా ప్రవర్తించాలి. ఆయన అంత పెద్ద వయసులో ఉన్నటువంటి పెద్ద ఆయన చెప్తున్న ప్రతి మాట మనకు ఒక డిక్షనరీలోని మాటనే సార్. పెద్దవాళ్ళ మాటలు ఏవైనా కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ ఆలోచనతో వాళ్ళ అనుభవంతో మాట్లాడే ప్రతి మాట మనం డెఫినెట్గా వినాలి, విని ఆచరించాలి. చాలామంది విని వదిలిపెడతారు. విని వదిలిపెట్టదు సార్. నీవు బాగుపడాలనుకుంటే, నీవు పైకి రావాలనుకుంటే, నీవు అనుకున్న లక్ష్యం చేరుకోవాలి అని అంటే డెఫినెట్గా పెద్దవాళ్ళ మాటలు వినాలి, విని వాటిని ఆచరించాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు, డెఫినెట్గా అవుతావు. ఎందుకంటే నీకన్నా ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ముందున్న వ్యక్తి తన అనుభవాన్ని అంత రంగరించి చెప్తున్నాడు అంటే నీకు ఆల్రెడీ నువ్వు అక్కడ రీచ్ కాకముందు నీకు రీచ్ అయ్యేటువంటి మాటలు చెప్తున్నాడు కాబట్టి దాన్ని వినాలి. ఓకే, అతనే మొత్తానికి 2 లెజెండ్స్తో కూడా మీరు మంచి మంచి అనుభవాలు అనేది కూడా ఉన్నాయి. అంతే సార్. అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే కొన్ని అంటే కొన్ని భాషకు అందవు సార్. కొన్ని భాషకు అందవు. కొన్ని కదలికల ద్వారా, కొన్ని చేష్టల ద్వారా, కొన్ని కనుచూపుల ద్వారా మనం గ్రహించగలం. గ్రహించాలి. నీ లోపల అటువంటి తపన ఉంటే, కృతనిశ్చయం ఉంటే, నువ్వు ఒక రాజకీయ నాయకుడి నువ్వు కావాలనుకుంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఫాలో కా. అతని జీవితంలో ఉన్న ఒడిదొడుకులు, ఆటుపోట్లు అవన్నీ నువ్వు గ్రహించి నువ్వు ఇంకా కొంచెం నీ బాటని కరెక్ట్ చేసుకోగలుగుతావు. ఎవరైనా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఒక పెద్ద పారిశ్రామికవేత్త కావాలని అనుకుంటే నీకు ఒక బిగ్గెస్ట్ పారిశ్రామికవేత్త ఇప్పుడు టాటా గారు ఉన్నారు. ఆయన ఏ విధంగా ప్రయాణం సాగించారు అన్నది నేర్చుకుంటే దాన్ని బట్టి నువ్వు కూడా ముందుకెళ్ళిపోవచ్చు. కష్టాలు కష్టం లేకుండా ఈ రోజున ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు ఎవరైనా సరే, లేదా ఒక రంగంలో ప్రముఖులైన వారు ఎవరైనా ఉన్నా సరే, వాళ్ళ జీవిత గాథ వింటే, వాళ్ళ జీవిత చరిత్ర చదివితే కర్ణీళ్ళు తప్పవు మనకు. ఖచ్చితంగా కష్టాలు లేకుండా మనం ఈ విజయాన్ని సాధించలేము. సాధించడం సాధ్యం కాదు. కష్టపడాల్సిందే. కష్టపడితేనే ఇప్పుడు ఆకలి ఉన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి పచ్చడి మెతుకులు కూడా పరమాన్నంలాగా రుచికరమైన భోజనంలాగా ఎందుకు కనపడతాయి సార్? ఆకలి ఉన్నది కాబట్టి. అదే కడుపు నిండిన వాడికి నువ్వు బిర్యానీ పెట్టినా కూడా మనకి టేస్ట్ అనిపించదు. ఒక 5 అంతస్తుల మేడ మనం ఎక్కాలంటే మెట్లెక్కి వెళ్ళిపోతే దాని ఆయాసం తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ ఏముంది, సెకండ్ ఫ్లోర్లో ఏముంది, దాని బాధ ఏముంది అన్నది మనకు తెలుస్తుంది. లిఫ్ట్లో వెళ్తే మనకేం తెలుస్తుంది సార్? తెలియదు. కాబట్టి కష్టపడాలి. కష్టం అనేది మనం ఆహ్వానించాలి. కష్టాలు వచ్చినాయి కదా అని అనుకోకూడదు. కష్టాన్ని ఆహ్వానించాలి, దాన్ని సాల్వ్ చేసుకోవాలి, ఆ కష్టాన్ని అధిగమించాలి. ఓకే, నైస్ సార్. సార్, మీ జర్నీ అనేది కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో మేము విన్నాము. కాకపోతే కొన్ని ఫొటోస్ అయితే ఉన్నాయి సార్. మరి ఆ ఫొటోస్ ఏ సందర్భంలో, ఎక్కడ, ఏంటి అనేది కూడా మాకు కాస్త తెలియజేస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను సార్. ఈ సినిమా పేరు స్వర్ణసుందరి సార్. స్వర్ణసుందరి. ఓకే, స్వర్ణసుందరి. మరి దాంట్లో నేను ఒక మహామంత్రి క్యారెక్టర్. ఆ సినిమా రాలేదు. ఓకే, ఆయన ఎందుకు తీశారో మరి ఏం ఆలోచించి తీశారో తెలియదు కానీ పాపం చాలా కష్టపడ్డాడు ఆయన. నేను వేషాల కోసం వెతుకుంటున్న రోజుల్లో ఒక ఆఫీస్కి వెళ్తే ఆయన నన్ను చూడగానే మీకు నా సినిమాలో క్యారెక్టర్ ఇస్తున్నాను సార్ అన్నాడు. ఓకే, పిలిచాడు, క్యారెక్టర్ ఇచ్చాడు. ఈ గెటప్ డిఫరెంట్ గెటప్ వేశాడు. అదే నాకు ఎంత ఆనందం వేసిందో ఈ గెటప్. నాకు ఈ జానపద గెటప్లన్నా, పౌరాణిక చిత్రాల గెటప్లన్నా నాకు చాలా ఇష్టం. నాకు పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు చేయాలని చాలా కోరిక. సార్, ఏ ఇయర్లో సార్ ఇంతకి ఇదే? ఇది నేను రిటైర్ అయిన తర్వాత 2014-13 అయ్యి ఉంటుంది. 2014-13 అంతే. ఓకే, కానీ ఈ గెటప్లో మిమ్మల్ని మేము అసలు మాకు అంటే చాలా మందికి కూడా తెలియదు. అసలు రాలేదు, సినిమా బయటకు రాలేదు. అదే సినిమా రాలేదు కాబట్టి ఎక్కడో పురావస్తు శాఖలో వచ్చి తీసినట్టు తీసి బాగానే ఖర్చు పెట్టుకున్నాడు సార్. సినిమా కోసం బాగానే ఖర్చు పెట్టుకున్నాడు. సినిమా ఆల్మోస్ట్ చేశాడు, రెడీ టు రిలీజ్ కూడా అన్నారు కానీ మరి అది పక్కకు పోయింది, డబ్బా. ఓకే సార్, ఇంకొక ఫోటో సార్, ఈ మాంత్రికుడు వేషం సార్. ఇది ఒక సీరియల్లో యాక్చువల్గా వీళ్ళు నన్ను ఒక క్యారెక్టర్ కోసం పిలిచారు సార్. ఓకే, క్యారెక్టర్ కోసం పిలిచారు. ఆ క్యారెక్టర్ చేశాను. 12 గంటలకు 1 గంటకు అయిపోయింది. లంచ్ చేసుకొని వెళ్ళిపోండి సార్ అన్నారు. ఓకే, సరే లంచ్ చేసుకొని వెళ్ళిపోదామని లంచ్ కూర్చున్నాము. ఈ మాంత్రికుడు క్యారెక్టర్ వేయాల్సిన వ్యక్తి రాలంటున్నాడు. ఓకే, వాళ్ళు నాకేం చెప్పినంటే అప్పుడు, సార్ మీకు ఇప్పుడు ఆ మార్వేషన్ క్యారెక్టర్ కూడా ఇప్పుడే చేపిస్తామంటున్నారు, కాబట్టి అది కూడా వేయండి అని చెప్పేసి ఇది నాతోనే నా క్యారెక్టరే మారవేషం అని చెప్పేసి నీ వేషం ఇప్పించారని ఇది వేరు అది వేరు. ఇదేదో సీరియల్ కానీ అది బహుశా ఇది ఆడదే ఆధారం అనుకుంటాను సార్. సీరియల్ ఆడదే ఆధారం అనుకుంటాను. ఓకే, ఈటీవీలో వచ్చే ఆడదే ఆధారం అనుకుంటాను. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఒక జానపద చిత్రం లాంటిదే సార్.
అంటే ఆ గెటప్ అలాగే ఉంది. ఇది నాటకం సార్. నాటకమా సార్ ఇది? ఓకే. ఈ నాటకం రవీంద్ర భారతిలో ఒక నాటకం ఆడుతున్న సందర్భంగా నేనే వెళ్ళి అడిగాను వాళ్ళని, ఓకే సార్ నాకు క్యారెక్టర్ ఇవ్వండి సార్ అని అడిగాను. అడిగితే క్యారెక్టర్ అంటే మరి ఒక భటుడి క్యారెక్టర్ ఉన్నది వేస్తావా అని అన్నాడు. నేను వేస్తాను సార్ అన్న. వేస్తాను సార్ అంటే దాంట్లో ఏముండదు, డైలాగులు ఏముండవు, ఒక డైలాగ్ ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది. వచ్చి ఆ రాజుగారికి ఆ డైలాగ్ చెప్పేసి తిరిగి వెళ్ళిపోవడమే. అయినా చాలా అని చెప్పేసి మనం నాటకం స్టేజ్ మీద నాటకం ఉండాలి, మనం ఆ నాటకంలో కనపడాలి అంతే అని చెప్పేసి చేసిన క్యారెక్టర్ అది. ఇంకోటి హరికథ చెప్పే గెటప్, ఇది హరిదాస్. ఇది సారథి స్టూడియోలో తీసేది సార్. ఇది కూడా ఒక సీరియలే. సీరియల్ హరిదాస్ క్యారెక్టర్. ఓకే సార్. సీరియల్స్లో అంటే యూజువల్గా మీ క్యారెక్టర్స్ అన్నీ 1-2 days జస్ట్ అలా వచ్చిపోయే క్యారెక్టర్స్, ఇలా కంటిన్యూ క్యారెక్టర్స్ ఏం చేయలేదు? డేసా జస్ట్ సార్ వన్ సీను. అందుకే 11 గంటలకు 12 గంటలకు లంచ్ అయిపోయాక వెళ్ళిపోవడమే, ఆఫీస్కి వెళ్ళిపోవడం. ఆఫీస్కి వెళ్ళిపోవడము, లేకుంటే ఇంటికి వెళ్ళిపోవడం అంతే. మరి ఓన్లీ వన్ సీన్ సార్, ఓన్లీ వన్ సీన్, వన్ డైలాగ్. ఒక డాక్టర్ ఉన్నాడు, అప్పటికే మన పేషెంట్ పడుకొని పెట్టి ఉంటారు. ఓపెన్ అయ్యేటప్పటికి మనం ఆల్రెడీ స్టెథోస్కోప్ చూసి ఉంటాము, ఏం పర్లేదు బాగానే ఉన్నాడు, నేను మందు రాసిస్తా, తెప్పించుకోండి వాడండి, మళ్ళీ వస్తా, అంతే, క్లోజ్. కానీ సార్ మీరు ఒక పక్క ఉద్యోగం చేస్తూ కూడా ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్ని కూడా అస్సలు వదలకూడదు అని చెప్పేసి నేను ఇప్పటికీ ఏ వేషం వదలను సార్. ఇప్పటికీ ఏ వేషం వదలను నేను. ఈ చిన్నదైనా పెద్దదైనా వదలను. ఓకే వదలను. ఒకసారి వచ్చి అప్రోచ్ అయ్యారంటే వదలను సార్. ఒకవేళ డేట్స్ క్లాష్ అయ్యాయంటే అప్పుడు ఎట్లా చేస్తారు సార్? డేట్స్ క్లాష్ అయినాయంటే దానికి మనం ఏం చేయలేం కదా సార్. మనం ఏం చేయలేం. రిక్వెస్ట్ చేస్తాను, కొత్తగా వచ్చిన వాళ్ళని రిక్వెస్ట్. ఆల్రెడీ నాకు ఆ సినిమా ఉంది సార్, మరి నాకైతే కుదరదు ఆ రోజు. కాబట్టి మనం ఇంకేదైనా వేరే అనుకుందాం అనుకుంటే ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు. లేకపోతే మనకు 1 గంట పర్మిషనో 2 గంటల పర్మిషనో లేకుంటే ఇంకెవరైనా మార్చుకోవడం జరుగుతుంది. అంత పెద్ద క్లాష్ నాకు డేట్లు క్లాష్ అయ్యేంతగా ఏమీ ఉండవు. ఇప్పుడు ఉన్నాయి కదా సార్? ఇప్పుడు కూడా మేనేజ్ అవుతుంది సార్, మేనేజ్ అవుతుంది, ఇబ్బంది లేదు. నేను ఇంకొక విషయం, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నేను వచ్చిన అవకాశం ఏది వదలను అని అన్నాను కదా. వదలను అని అంటే దాంట్లో నా యొక్క ఈక్వేషన్స్ వేరున్నాయి సార్. నేను అందరిలాగా ఆలోచించాను సార్. ఓకే. నేను ఈ విషయం మీకు కొంచెం ముందుగా కూడా చెప్తున్నా. నేను కొంచెం డిఫరెంట్గానే ఆలోచిస్తాను. నా ధోరణి కొంచెం తేడాగా ఉంటుంది. తేడా ఐ మీన్ కొంచెం వేరేగా ఆలోచిస్తాను నేను. వేరేగా ఆలోచిస్తాను. ఏ అవకాశం వచ్చినా వదలను అనే టాపిక్ వచ్చింది కాబట్టి ముందు దాన్ని ప్రస్తావిస్తాను. ఓకే. ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్ ఏదైనా ఉంటే మళ్ళీ నేను దాని గురించి మీకు వివరించి చెప్తాను. నేను ఏం చెప్పినా చాలా వివరించి చెప్తాను సార్, టైం ఎక్కువ తీసుకుంటాను. ఓకే సార్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ కోసము ఒక సినిమాలో నటించాలని చెప్పేసి అని 100,000 మంది కృష్ణానగర్లో, ఇంద్రనగర్లో, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆడవాళ్ళు అయితే భర్తలను వదిలిపెట్టేసో, భార్య పిల్లలను వదిలిపెట్టేసో, వాళ్ళ యొక్క ఒక బలీయమైనటువంటి కోరిక నెరవేర్చుకోవడానికి కష్టపడి, అంటే వాళ్ళని అక్కడ ఉంచేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి కష్టపడి, మగవాళ్ళైతే భార్యల్ని పిల్లల్ని అక్కడ అప్పగించేసి వచ్చి మళ్ళీ వెళ్తూ రావడం, భార్యలు కూడా ఆ విధంగా వెళ్తూ రావడం. ఇక్కడ అన్ని కష్టాలు పడుతూ ఒక వేషం కోసం తప్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో 100 మంది ఉన్నారు పోటీలో, 10 మంది ఫోటోలకి వాళ్ళ దృష్టికి వెళ్తాయి. ఒక క్యారెక్టర్ ఉన్నది, ఒక డాక్టర్ క్యారెక్టర్, ఒక లేడీ డాక్టర్, ఒక జెంట్ డాక్టర్ కావాలి అంటే ఆ ఆడళ్ళ ఫోటోల్లోంచి మగవాళ్ళ ఫోటోలు 100 ఫోటోలు ఉంటాయి సార్ బాక్సుల్లో, ఆఫీసుల్లో, ఫోన్ నెంబర్లతో సహా, ప్లేస్తో సహా. ఒక 10 ఫోటోలు వాళ్ళ చేతికి వస్తాయి. ఆ 10 ఫోటోల నుంచి జారిపోయి 3 ఫోటోలకు 4 ఫోటోలకు వస్తాయి. ఆ తర్వాత ఒక్క ఫోటో మిగులుతుంది, ఇదొక ఫోటో అదొక ఫోటో. అప్పుడు కాల్ వస్తుంది. అంటే ఎంత ఫిల్టర్ అయితే ఈ క్యారెక్టర్ మన చేతికి వచ్చింది సార్. చేతికంటే మన దాకా వచ్చింది. కాబట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో రిజెక్ట్ చేసుకోను. నాకు కాల్ వచ్చిందంటే రిజెక్ట్ చేసుకోను. నా పొరపాటు మాత్రం ఉండదు రిజెక్ట్ చేసుకోవడంలో. అది పోయింది, మన చేయి దాటిపోయింది అని అంటే అది అనుకోకుండా వేరే వాళ్ళు వాళ్ళ దృష్టికి రావడం వల్ల పోవడమో, లేకుంటే ఇంకేదైనా సందర్భమో దాంట్లో పూర్తి తేడా జరిగిపోయి పోవడమో తప్ప నేనైతే అమికేబుల్గా ఉంటాను. ఆ యొక్క క్యారెక్టర్కి నేను గౌరవిస్తాను, ఆ పని నేను గౌరవిస్తాను. కాబట్టి మిగతా మంచి చెడ్డలు వాళ్ళు చూసుకోవాలి. ఇప్పుడు నేనున్నాను, ఈ క్యారెక్టర్ నేను చేయకూడదని మీరు అంటారు. చాణక్య ఎందుకు సార్ మీరు ఆ క్యారెక్టర్ చేశారని మీరు అంటారు. చెయ్యాలి, ఎందుకంటే ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది, నా పేరు రాదు మీరు రాసి పెట్టింది, కాబట్టి దాన్ని నేను యాక్సెప్ట్ చేసుకోవాలి అనే ఆలోచనతోనే ఉంటాను. మొన్న ఒక నాకు మొట్టమొదటిసారి ఒక అతను, మరి అతను నంబర్ ఎట్లయితే పట్టుకున్నాడు కానీ ఒక మెసేజ్, వాయిస్ మెసేజ్ పెట్టాడు. ఓకే సార్, ఒక లింక్ పెట్టాడు. లింక్ పెట్టి కింద వాయిస్ మెసేజ్ పెట్టాడు. సార్, మీరు
మీకు ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఉంది, మీకు ఒక గుర్తింపు ఉంది, హ్మ్. ఇలాంటి పాత్రలు వేసి మాలాంటి వాళ్ళని బాధ పెట్టొద్దు అని అన్నాడు. నేను ఒక క్షణం ఆలోచించా, అంటే నా బాగోగుల గురించి, నా యొక్క మంచి చెడ్డల గురించి, నా యొక్క స్థితిగతుల గురించి ఒక వ్యక్తి ఆలోచిస్తున్నాడా, అది తట్టుకోలేక నాకు మెసేజ్ పెట్టాడా అనుకొని అది లింక్ ఓపెన్ చేశా. ఆ. లింక్ ఓపెన్ కాలేదు, లింక్ ఈజ్ నాట్ ఓపెనింగ్ అని పెట్టా. హ్మ్. మరి ఏమైందేమో ఇప్పుడు చూడండి అని మళ్ళీ పెట్టాడు. హ్మ్. ఓపెన్ చేసి చూసాను, ఓపెన్ చేసి చూసి దాంట్లో ఒక క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్తో ఏదో మాట్లాడుతున్నది. మీరు చేసిన మూవీ? నేను చేసిన మూవీ. ఓకే. అది ఆయనకు నచ్చలేదు మ్మ్. అని నాకు అనిపించింది. మ్మ్. వెంటనే నేను ఆన్సర్ చేశాను, వాయిస్ మెయిల్ పెట్టలేదు, మ్మ్. టెక్స్ట్ పెట్టా. ఓకే. సార్, ఇటువంటి పాత్రలు మ్మ్. వేయడం మూలాన ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క పాత్ర నాకు ఒక్కొక్క మెట్టు, ఆ పాత్రలు వేయడం ద్వారా, ఆ మెట్లు ఎక్కడం ద్వారానే మీరు అనుకున్నటువంటి ఇప్పుడు స్ట్రాటజీ ఏదో స్టేజ్ అని మీరు అన్నారు కదా, ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను సార్. కొత్తగా వస్తున్న కళాకారులకు ఇటువంటివి తప్పవు. మ్మ్. ఆ క్యారెక్టర్ నేను చేయను అంటే ఇంకొకరు చేస్తారు. యా. ఆగుతుందా? ఆగదు. ఆయన క్యారెక్టర్ తీసేస్తాడా? నువ్వు కాకపోతే ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. కాబట్టి అదేదో వేరే వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి, అది వచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేద్దాము. అలా చేస్తూ వెళ్ళడం వల్లనే నేను ఈ రోజున మీకు కనపడగలుగుతున్నాను. కాబట్టి కళాకారులకు ఆ బాధ తప్ప సార్. ఇక ముందు ఇటువంటివి చెయ్యలేను అని కూడా చెప్పాను. ఓకే. చెప్పి మీ యొక్క పరిశీలనకు నా యొక్క ధన్యవాదాలను కూడా పెట్టాను. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను ఆయన క్వశ్చన్ చేయట్లేదు, నేను ఆన్సర్ చేయట్లేదు. అంటే ఈ విధంగా కొన్ని క్యారెక్టర్స్ తప్పవు సార్. అవును సార్. నాకు నచ్చకపోయినా నచ్చినా నాకు వచ్చిన అవకాశాన్ని నేను మీకు చేసుకో. దీన్ని ఎవరు కొంతమంది చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇబ్బంది? ఎస్, ఇబ్బంది పెట్టిన వాళ్ళు. అంటే ఏ రకంగా ఇబ్బంది సార్? సార్, నా సినిమాలో క్యారెక్టర్ ఇది అనుకున్నాను సార్, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి సార్, నన్ను మీ అబ్బాయి అనుకోండి సార్, నన్ను మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోండి సార్, నేను డెబ్యూని సార్, నన్ను దీవించండి సార్, మీరు ఆశీర్వదించండి సార్ అని చెప్పేసి అంటే, సరే ఇప్పుడు మనం కూడా ఒక చేయూతని ఇవ్వాలి కదా. ఒక వ్యక్తి ఎదటానికి నేను నా వల్ల ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తికి ఉపయోగపడుతున్నాను అని అంటే నాకు అంతకన్నా మంచిది కావాల్సిందే ఉంది అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి వెళ్తే, అన్ని విధాలుగా ఆయనకు అనుకూలంగా వ్యవహరించి వెళ్తే, ఇంకా వాళ్ళు నాకు విశ్వరూపాలు చూపించిన వాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసుకున్న వాళ్ళు. ఓకే. ఓకే. మిస్యూజ్ చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళు. అందుకే ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చారు, వాళ్ళకి అందకుండా ఉంటే పోతుంది కదా. అంతే, అది కరెక్టే. చేశాము, మనం చేయగలిగినంత వరకు చేశాను. కొన్ని సందర్భాల్లో బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను, ఓర్చుకున్నాను. అవసరమా నాకు అనిపించింది, ఈ అవసరమా నాకు ఇది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత, నాకు పేరు వచ్చిన తర్వాతనే. ఇది రీసెంట్గా ఇప్పుడే రిలీజ్ అయింది ఆ మూవీ? అవుతాయా? అవ్వవు కదా, అవ్వవు అవి అవ్వవు. వాళ్ళ తృప్తి కోసం వాళ్ళు చేస్తుంటారు, డబ్బులు వేస్ట్. అది మనం అనలేము కదా. అవకాశం వచ్చింది, మనతో అతను ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నప్పుడు చేద్దాంలే అని అనుకున్నాం. మనం ఎంతో అడిగినాం, వాళ్ళు కొంత ఇస్తామన్నారు, సరే చేసి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మనము ఒక సహృదయతతోని మంచి ఆలోచనతో మనం వెళ్తే, వాళ్ళు దాన్ని వేరే విధంగా అడ్వర్టైజ్ తీసుకొని డబ్బులు ఇచ్చడం చేస్తారు కదా, చేయాల్సిందే అనే మాట మాట్లాడుకురావటము. క్యారెక్టర్ అంత పెద్దగా ఉండదు, ఆ సినిమా బయటకు రాదని మనకు తెలిసిపోతుంది మనకు అది. కానీ ఎవరి తృప్తి వాళ్ళకు ఉండాలని చేస్తుంటాం. ఓకే సార్. ఇంకో ఫోటో ఉంది సార్, అంటే మన ఫ్లాష్ బ్యాక్లలో కొన్ని మాట్లాడుకున్నాం కాబట్టి ఆ లింక్లో ఉన్న ఒక ఫోటోనే ఇది. ఏ సందర్భంలో, అందులో మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ మధ్యలో ఉండేది మాత్రం అర్థమవుతుంది. మీకేమనిపిస్తుంది సార్? సార్ అదే నిజంగా నో క్లూ సార్, ప్లీజ్. ఆ మధ్యలో ఉన్నది మా నాన్నగారు. ఓకే. మీరు సార్? ఆయన రైట్ సైడ్ ఉన్నది నేను, ఓకే. లెఫ్ట్ సైడ్ ఉన్నది మా తమ్ముడు. ఓకే. ఆ పోస్టర్ చూస్తే, ఆ పోజ్ చూస్తే మీకు గుండమ్మ కథలో ఎస్వి రంగారావు గారిలో ఉంటారు మా నాన్నగారు. నేను మా నాన్నగారు అనం మేము నాయన అంటాం. అవును సార్. నాయనను అంటే మా నాయన లోపల ఒక అంతర్లీనంగా ఒక కళాకారుడు ఉన్నాడు సార్. ఓకే. ఎస్, ఒక మేధావి కూడా ఉన్నాడు మా నాయన లోపల. మా నాయన చాలా తెలివిపరుడు, ఒక కళాకారుడు, మంచి చమత్కారి కూడా మా నాయన. ఆయన అట్లా దిగితే ఆ ఫోటో మేము అవి దిగిన తర్వాత ఒక 4 నెలలకు 5 నెలలకు ఫోటో వచ్చింది మా చేతికి. 4 నెలల 5 నెలల తర్వాత అప్పుడు ఆ కెమెరాతో తీస్తే వాడు ఇస్తుండే ఫోటో మనకు. దాన్ని కడగాలి అని డార్క్ రూమ్లో పెట్టి వాడు చేసి, ఆ తర్వాత రీలు దాన్ని ఏమంటారు, ఆ రీల్ నిండినాకనే వాడు కడగాలి దాన్ని.
ఆ రీల్లో 36 ఫోటోలు ఉంటుండే, 36 ఫోటోలు వానికి ఎన్నడూ నిండాలి. ఇట్లా ఉంటుండే పరిస్థితి. అది మన ఆయన గుండమ్మ కథ సినిమా చూశారు కదా మీరు? చూశాను సార్, ఫేవరెట్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు జేబుల్లో చేతులు పెట్టుకొని ఉంటే ఎస్వి రంగారావు గారు భుజం ఇచ్చేస్తారు చూడండి. అలాగే మాకు అనిపించేది. నేను అన్నా, నాయన నువ్వు ఎస్వి రంగారావు అనుకుంటున్నావు అని కూడా నేను అన్నా. ఎప్పుడు సార్ ఇది ఏజ్లో ఉన్నారు మీరు? అది నేను అంటే అది నాకు గుర్తుంది, అది 1978 అది మా తమ్ముడి పెళ్ళి. ఓకే ఓకే, తమ్ముడి పెళ్లి టైంలో. మా తమ్ముడి పెళ్ళి 1978లో మా తమ్ముడి పెళ్ళి అయింది. నైస్ సార్. అలాగే ఇది కూడా దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి నేను నా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నా లోపల ఒక ఆర్టిస్ట్ కావాలనే కోరిక ఉన్నది కదా, నేను నటుడిని అనేటువంటి ఆలోచన ఉన్నది కదా, మరి మనకు ఎవరు లేరు కదా. అప్పుడే దాసరి నారాయణరావు గారు కొత్త వాళ్ళని బాగా ప్రోత్సహిస్తున్నారు అన్ని రంగాల్లో, టెక్నికల్గా నాన్ టెక్నికల్గా. ఓకే. అప్పుడు నాకు ఒక చిన్న ఆలోచన కలిగింది. దాసరి నారాయణరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే మనకు సినిమాలు చేసిన ఫీల్ ఉంటుంది, తద్వారా వేషాలు తెచ్చుకోవచ్చు ఓకే అనే ఆలోచన కలిగింది. ఒక చేయుత దొరుకుతుంది నాకు, అవునవును, ఒక షెల్టర్ దొరుకుతుంది నాకు. పైగా అప్పుడు ఆయన చాలామందిని ప్రోత్సహించారు. చాలామందిని ప్రోత్సహిస్తున్నారు. నాకు ఒక పెద్ద ఆధారంలాగా అనిపించింది దాసరి గారిని. ఒక లెటర్ రాసి, అంటే మన ఏరియాలో సార్, ఇప్పుడు ఈ తెలంగాణ ఏరియాలో ఈ సినిమాలది ప్రభావము అస్సలు ఉండదు మా దగ్గర. సినిమాను ఒక వృత్తిగానో ఒక వ్యాపకంగానో తీసుకునేటువంటి కల్చర్ మా దగ్గర లేదు. మా దగ్గర ఏదో బుర్ర కథలు, హరికథలు, ఒగ్గు కథలు, ఈ జాతర పాటలు పాడుకుంటూ టైంపాస్ చేసుకోవడము, వాటినే తెల్లారులు ఆడుకోవటం అనేది జరుగుతుంది. కానీ ఏకంగా నాటకాలు వేసేసి పద్య నాటకాలు, ఈ రాగాలాపనలు చేయటాలు, దాన్నే వృత్తి చేసుకొని కొంతమంది జీవనోపాధిని కల్పించుకోవడాలు అనేవి మన దగ్గర లేవు. ఓకే. అప్పుడు నాకు దాసరి గారు ఒక ఆశాజ్యోతిలా కనిపించారు సార్ నా మనసుకి. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నేను నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. ఏదో యథాలాపంగా వచ్చి ఎంఏకు పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి హైదరాబాద్లో వచ్చి ఎంఏకు ఎంట్రన్స్ టెస్ట్ రాసి వెళ్ళిపోయినా. అది చాలా క్యాజువల్గా రాసిన. ఆ జీవితంలో కేర్లెస్గా రాసిన పరీక్ష అది ఒకటే. నేను క్లెవర్ స్టూడెంట్ సార్ చిన్నప్పటి నుంచి. ఓకే. నేను డిగ్రీ వరకు కూడా నేను క్లెవర్ స్టూడెంట్. హెచ్ఎస్సీలో నేను ఫస్ట్ క్లాస్. సూపర్. నాకు మ్యాథమెటిక్స్లో 99 మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 100. ఓకే. నేను చాలా క్లెవర్. అకౌంట్స్ డిపార్ట్మెంట్లో అందుకే వర్క్ వచ్చేసింది ఏమో సార్, అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను నేను. అకౌంట్స్ అంటే నాకు చాలా పకడ్బందీగా ఉంటుంది. పైగా నేను అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను. అంటే కొన్ని మీరు పలానా క్యారెక్టర్కు భలే సూట్ అవుతారు సార్ అని చెప్పేసినట్లయితే అనుకుంటాము మనము. ఇప్పుడు మీరు నన్ను ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కు నాకు ఒక కాకి డ్రెస్ వేయండి, నేను ఇప్పుడు బయటకు వెళ్తే అందరూ నన్ను పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు. ఓకే. ఒక డాక్టర్ గెటప్ వేయండి, ఒక ఏసీ ఒక వైట్ కోట్ వేసుకొని స్టెథోస్కోప్ వేసాను, బయటకు పోతే నేను డాక్టర్ సాబ్ పోతున్నాడు అని అనుకుంటారు. కానీ సీరియల్స్లో కూడా ఒకటి పోలీస్ వేషం మీద వేశారు కదా. ఏది దొరికితే అది చేయడమే. పోలీస్ అనుకోండి, సర్పంచ్ అనుకోండి, అడ్వకేట్ అనుకోండి, జడ్జి అనుకోండి, డాక్టర్ అనుకోండి, పొలిటీషియన్ అనుకోండి, క్యారెక్టర్ వచ్చింది అంటే నేను వదిలేది లేనే లేదు. ఓకే. చెయ్యంది లేనే లేదు. మరి ఆ టైంలలో ఈ క్యారెక్టర్స్ చేసినందుకు రెమ్యునరేషన్లు కానీ ఏమైనా తీసుకునే వాళ్ళు? ఇచ్చారు కదా, 500 ఇచ్చేవాళ్ళు. 500 ఇచ్చారు. ఓకే. నాది ఫస్ట్ పారితోషికం 500. ఓకే ఓకే. 500 చూసిన 500 అంటే గుర్తొచ్చింది సార్. మొట్టమొదటి నాకు వచ్చిన 500 అంటే తీసుకుపోయి మా నాన్నగారి చేతిలో పెట్టా. వావ్. నాకెందుకు రావి అన్నాడు. నా సంపాదన ఇది నేను టీవీ సీరియల్స్ చేస్తే వచ్చిన సంపాదన ఇది, నా మొట్టమొదటి పారితోషికం నీకు ఇస్తున్నాను అన్నాడు. 500 నేను ఇస్తే మళ్ళీ నేను మా ఊరు నుంచి బయటకు వచ్చి నేను డ్యూటీ చేసుకోవడానికి ఆయన వెళ్ళిపోతుంటే మళ్ళీ నాకు 1000 ఇచ్చాడు ఆయన. ఇది మా నాయనగారిదే ఉంగరం. అంటే మా నాయన ఎప్పుడు నాయంబడే ఉంటాడు. ఇప్పుడు ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి సార్, సో ఆ రింగ్ వచ్చి నాన్నగారిది, సెంటిమెంటల్గా అది ఎప్పటికీ మీతోనే ఉండాలని చెప్పేసి నాన్నగారితో మీరు ఇది నా సొంతమే. కానీ ఆ వాచ్ గురించి కూడా నేను నెక్స్ట్ అడగబోతున్నా. అనిపించింది అడుగుతామో అని అనిపించింది. ఇది ఈ మధ్య ఆగిపోయింది సార్. అయితే ఈ మధ్య ఆగిపోయింది. ఇది 1981లో ఒక ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. ఓకే. రేడో వాచ్ 1981లో. అప్పట్లో చాలా కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. 81 అంటే ఇప్పుడు సార్ 43 ఇయర్స్ అయింది. 44 ఇయర్స్. మా ఇంట్లో కొన్ని వస్తువులు అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ అన్నాం కదా, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి సార్. ఒకదానికి ఒకటి లింక్ ఉన్నాయి. మా ఇంట్లో ఇప్పటికీ ఒక రేడియో ఉన్నది.
ఇది పాతకాలం రేడియో. 1976లో తీసుకున్నాడు. మా తమ్ముడు తీసుకొచ్చాడు హైదరాబాద్కి వచ్చి. ఆహా. ఫిలిప్సో మర్ఫియో ఉన్నది ఇప్పటికీ, ఆడుతుంది. సో మొత్తానికైతే ఇంట్లో యాంటిక్ వస్తువులన్నీ భద్రపరుచుకున్నారు సార్. ఉంటాయి సార్. నేను ఇవి పాడు చేయను, పోగొట్టాను, ఓకే, అమ్ముకోను, అట్లా ఉంచేస్తాం అంతే. అయితే ఇది 1981లో మా ఫ్రెండ్ ఒకటి ఇచ్చాడు. అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది. ఓకే. ఇది మొన్నటి వరకు ఆడింది. మొన్న ఎక్కడో ఒకసారి కొంచెం ఏదో డోర్ వేయడంలోనో ఏదో కొంచెం గట్టిగా వేయడం వల్ల మర్చిపోయి ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు దీన్ని రిపేర్ చేసేవాళ్ళు లేరు సార్. ఆహా. ఇప్పుడు వచ్చేవి ఏవి కూడా రిపేర్ ఎవరు చేయట్లేదు, వస్తువులు మారిపోతే. వెనుకటి రోజుల్లో ఏది చెడిపోయినా దాన్ని రిపేర్ చేయించుకునేవాళ్ళు. అవును సార్. ఇప్పుడు ఓన్లీ సేల్స్. అప్పుడు పడేస్తున్నారు. బాగాలేకపోతే కాదు, అసలు వీడు అక్కడికి పోవట్లేదు. తెచ్చుకున్నవాడు ఎవరైతే వాడుకుంటున్నాడో ఒక వస్తువుని ఆడతలేదు అంటే ఎందుకు ఆడట్లేదు, ఏమైంది దీనికి అని ఆలోచించట్లేదు, పడేస్తున్నారు, వేరేది కొనుక్కుంటున్నారు. మేము అట్లా కాదు, దీన్ని రుద్ది 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 అంటే మరి అది కూడా నేను పాడు కాలేదు సార్. అది కీ కూడా కాదు, ఆటోమేటిక్. అది అన్ఎక్స్పెక్టెడ్గా అది కూడా యాక్సిడెంటల్గా పాడైపోయింది. అప్పట్లో కాస్ట్లీ వాచ్ ఇది. అప్పట్లోనే 2000 ఉండే. 84లో 2000, 81లో. ఇప్పుడు రాడో వాచ్ కొనుక్కోవాలంటే 10 లక్షలు, 5 లక్షలు. 81లో 2000. అప్పుడు మరి ఈ మోడలే ఉండే. ఇది దీని రాడో, ఇది దీనికి ఇంకోటి ఏదో అంటారు, దీన్ని ఏదో ఉన్నది, రాడో స్విట్జర్లాండ్. రాడో స్విట్జర్లాండ్ చాలా రేర్ వాచ్ ఇది. అట్లా అయితే నేను అకౌంట్స్ అన్నారు కదా మీరు, నేను అకౌంట్స్లో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాను. అంటే కొంతమంది తెలుసు, అంటే ఇవి నా అనుభవము, నా ఆలోచన మాత్రమే. ఇవి ఆచరణీయమైతే ఆచరణీయమనొచ్చు, పిచ్చోడు రాని కొట్టేస్తే కొట్టేయచ్చు, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. నా జేబులో 100 రూపాయలు ఉన్నాయంటే సార్, ఆ 100 రూపాయలకి నా దగ్గర లెక్క ఉంటుంది. అలా ఒక ఖర్చు పెట్టేసి ఇంకో 100 తీసి జేబులో పెట్టుకొని అది అయిపోయాక ఇంకో 500 జేబులో పెట్టుకొని కాదు. ఆ 100 రూపాయలకు 100 రూపాయలు లెక్క ఉంటుంది నా దగ్గర. 100 ఉండని, 1000 ఉండని, 1,00,000 ఉండని, 1,00,00,000 ఉండని, దానికి లెక్క ఉంటుంది నా దగ్గర. నేను ఎవరికైనా ఇచ్చినా కూడా ఒక 1000 రూపాయలు, ఒక 2000, 3000, 100, 10 ఖర్చు ఇస్తే కూడా ఖర్చుకి మళ్ళీ నాకు రిటర్న్ లెక్క చెప్పాలి. ఎందుకంటే మీరు అవన్నీ అనుభవించేసి వచ్చారు, ఆ డబ్బు విలువ అనేది కూడా తెలుసు. ఈ టాపిక్ వస్తుందని నాకు తెలియదు. ఇప్పుడు నా ఫోన్లో ఒక అకౌంట్ ఉంటుంది. ఓకే. నేను ఒక అతనికి ఎప్పుడు కొంత అమౌంట్ అతని దగ్గర పెడతా, ఫలానా తీసుకురామని చెప్తా, తెచ్చిస్తాడు. ఓకే. దాంతోపాటు మెసేజ్ వస్తుంది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు మైనస్ 200, 800 బ్యాలెన్స్ అట్లా పెట్టుకుంటా. కారణం ఏంటంటే సార్, డబ్బు విలువ నాకు తెలుసు. విలువ అనేది తెలియదు సార్. దేనికైనా విలువ ఉన్నది సార్, ప్రతి దానికి విలువ ఉన్నది. ఆ విలువకు నువ్వు విలువ ఇస్తేనే నీ జీవితం బాగుంటుంది. నిజం. మీ స్టూడియో నుంచి నేను లోపలికి రావడానికి బోసు గారిని చెప్పులు అక్కడ వదిలేస్తాను చెప్పా. నేను ఎప్పుడు చెప్పులు వేసుకొని లోపలికి రాను, ఎక్కడికి కూడా రాను. పర్లేదు సార్ లోపలికి రండి అన్నాడు. సరే, అది ఇటువంటి పరిస్థితులు అవసరమే కావచ్చు అని చెప్పేసి. అంటే చెప్పులు విప్పడం కూడా ఒక పద్ధతి సార్. అవి కూడా ప్రాపర్ ఇప్పుడు ఒకటి ఇటు వేసేస్తాడు. గుమ్మం ముందు 150 చెప్పులు ఉంటాయి. లోపల ఒక ఆఫీస్ ఉన్నది, గుమ్మం ముందు చెప్పులు ఉండడం కానీ, బట్టలు కూడా విప్పేసిన తర్వాత ఎటు పడితే అటు విసిరేయటం కానీ, వస్తువులు ఎక్కడ పడితే అక్కడ పెట్టడం కానీ చేస్తే నీ జీవితం కూడా అంతే అతలాకుతలంగా ఉంటుంది, అంతే చిందరవతలంగా ఉంటుంది. ఓకే. ఒక పెన్ ఒక ప్రాపర్ ప్లేస్లో పెట్టినావు, ఒక వాచ్ ఒక ప్రాపర్ ప్లేస్లో పెట్టినావు, ఒక ఫోన్ ఒక దగ్గర పెట్టినావు, ఒక షర్టు విప్పేసి నువ్వు హ్యాంగర్కి వేసేసి. అసలు చాలామందికి హ్యాంగర్కి వేయటం తెలియదండి. ఇప్పుడు ప్యాంటు షర్టు మడత పెట్టడం అనేది తెలియదు. ఒక ప్యాంటు షర్టు విప్పిన తర్వాత విడిచిపడేయటం కాదు, వాటిని హౌ టు ఫోల్డ్, హౌ టు కీప్ ఇన్ ఏ ప్రాపర్ వే పెడితే నీకు వస్తువు విలువ తెలుసు. కాబట్టి రేపు నువ్వు ఏ పని చేసినా కూడా అదే మేనర్లో చేస్తావు. ప్యాంట్ ఇప్పేసి మంచం మీద వేసేసి, షర్ట్ ఇప్పేసి నువ్వు చైర్ మీద వేసేసి, బాత్రూంలోకి వెళ్ళేసేసి వచ్చిన తర్వాత నువ్వు టవల్ ఇప్పేసి అటు పట్టేసి డ్రైర్ వేసేసుకొని దాని మీద లాగేసుకొని పోతున్నావు అని అంటే నీ యొక్క వే పర్ఫెక్ట్గా లేదు అని అర్థం. నీకెవరు చెప్పి ఉండకపోవచ్చు, చెప్పినా నువ్వు వినుండకపోవచ్చు, విన్నా నువ్వు అర్థం చేసుకొని ఉండకపోవచ్చు, కానీ అనుభవించేది నువ్వే. మొక్కయి వంగనిది మానయ్య వంగదు. చిన్నప్పుడు పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు అని అంటే చెప్పేవాళ్ళు డెఫినెట్గా ఉన్నారు, లేకపోవటం అంటూ లేదు. వినేవాళ్ళు లేరు కాబట్టి చెప్పేవాళ్ళు చెప్పలేకపోతున్నారు. నేనున్నా సార్. నా నేచర్ ఎటువంటిది అని అంటే ఖచ్చితంగా చెప్తాను నేను.
అంటే అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది కూడా వినటం లేదు. ఇప్పుడు మానేసే యా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎస్ సార్. ఎవరు అన్నారు ఒక ఆయన సలహాలు ఇవ్వడం అనేది చాలా ఉచితంగా చేయటం, ఉచితమైన సలహా లాగానే అనిపిస్తున్నది ఇప్పుడు చాలామందికి. నా గురించి చెప్తున్నాడు కదా, నా బాగు కోసమే చెప్తున్నాడు కదా, నేను బాగుపడాలని నా మంచి కోసమే చెప్తున్నాడు కదా అని ఎవరు అనుకోవట్లేదు సార్. ఈయనెవరు నాకు చెప్పడానికి అని అనుకోవటము, ఇంకేం పని లేదు ఆయనకు అనుకోవటము, ఆయన పెద్ద బోరింగ్ మ్యాన్ అని అనుకోవటము జరుగుతుంది. నా గురించి కాదు, ఎవరు చెప్పాలనుకున్నా కూడా ఈవెన్ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పలేకపోతున్నారు మీకు, ఇంకెవరు చెప్తారు మీకు? చెప్పవలసిన వాళ్ళే చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. ఎందుకు చెప్పలేకపోతున్నారు? దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ రోజుటి జనరేషన్ సమాజం ఎట్లా పోతున్నదేమో, ఈ రోజు జనరేషన్ ఎలా ఉంది విలువలు తెలియకపోవటం. విలువ తెలిస్తే ఇప్పుడు ఒకటి సార్, ఎవరి జీవితం వాళ్ళది సార్, నిజం సార్. ఎవరి జీవితం వాళ్ళది. నీ జీవితం నాది కాదు, నా జీవితం అక్కడ కాదు, అక్కడ జీవితం ఇక్కడ కాదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. నీ జీవితానికి నేను బాధ్యుని కాదు. నువ్వు మంచైనా చెడైనా నీ తల్లిదండ్రులు బాధ్యులు కాదు. రిక్షా కార్మికుడి యొక్క కొడుకు కలెక్టర్ అవుతున్నాడు, మరి కోటీశ్వరుడు కొడుకు కలెక్టర్ ఎందుకు అవుతున్నాడు? తప్పు తల్లిదండ్రులు కానే కాదు. అది నీ జీవితం గురించి నువ్వు నేర్చుకో. వాళ్ళు సంపద తెచ్చిపెట్టి ఉండొచ్చు, వాళ్ళకి అవకాశం ఉంది, నీకోసం సంపాదించట్లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే కోటీశ్వరుల పిల్లల కోసం సంపాదించట్లేదు. అతనికి ఆ అవకాశం ఉన్న, ఇప్పుడు నేనున్నాను సార్, నేనే ఉన్నాను, వాడే కూడా విషయం ఎందుకు, నేనే ఉన్నాను. నా జీతం 830 రూపాయలు 1984 నవంబర్ 7th రోజున. ఇది స్టార్టింగ్ యాజ్ ఎల్డీసీ ఐ హ్యావ్ స్టార్టెడ్ మై లైఫ్ ఓకే ఇన్ ఎలక్ట్రిసిటీ బోర్డ్. జాయిన్ అయ్యాను 1984 7th నవంబర్లో జాయిన్ అయ్యాను. నవంబర్ నెల మొత్తం గడిచేటప్పటికి 24 రోజులు వర్కింగ్ డేస్ వచ్చింది. 23 రోజులు, నవంబర్ 30 అంటే 23 రోజులు వర్కింగ్ డేస్కి పోను. డిసెంబర్లో నాకు ఫుల్ జీతం వచ్చింది 835 రూపాయలు. 835 రూపాయల జీతంతో స్టార్ట్ చేసిన నా జీవితము 65,000 దగ్గర ఆగిపోయింది. నేను రిటైర్ అయినాటికి నా జీతం 2 ప్రమోషన్లు వచ్చినాయి. నా ఫైనల్ శాలరీ నేను తీసుకున్నది 65,000 రూపాయల జీతం. ఓకే. చివరికి నాకు మిగిలింది ఏమీ లేదు. విలువ తెలుసుకోవాలి సార్, విలువ తెలుసుకోవాలి. అవును. ఇప్పుడు విలువ తెలుసుకుంటే దాని యొక్క మంచి చెడ్డ తెలిసిపోతుంది నీకు. పుస్తకం చదువుతున్నామంటే చదవటం కాదు సార్, పుస్తకం చదివి దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక ప్రశ్న వస్తుంది సార్, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళది. ఇప్పుడు నేను కోటీశ్వరుని, ఎవరి సంగతి ఎందుకు నా సంగతి చెప్తున్నాను చెప్పాను కదా. నేను 830 రూపాయలతో నా జీతం స్టార్ట్ చేశాను సార్. అవును, గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. అటువంటి నేను ఈ రోజున లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నా కొడుకు కోసం సంపాదిస్తున్నాను, నా మనవాడి కోసం సంపాదిస్తున్నా. ఎవరి కోసం సంపాదిస్తున్నాను సార్? ఎవరి కోసం సంపాదించాలి? నాకు అవకాశం వచ్చింది, నేను సంపాదించుకుంటున్నా. నువ్వు తింటావేమో, నువ్వు అనుభవిస్తావేమో కదా, కానీ నీది నువ్వు కూడా సంపాదించుకోవాలి, నీది నువ్వు అనుభవించాలి. మనుషుల్లో 3 రకాలు ఉంటారు సార్. కష్టపడి సంపాదించి అనుభవించేవాడు ఒకడు, ఇతరులు కష్టపడి సంపాదిస్తే అనుభవించేవాడు రెండోవాడు, ఇతరులు కష్టపడి సంపాదించి ఇచ్చినా కూడా అనుభవించలేనివాడు మూడోవాడు. అన్నీ మనం ఏమని అల్లవా. ఇప్పుడు మూడోవాడు ఎక్కువ నడుస్తున్నాడు, విలువ తెలియక. ఎందుకంటే ఎప్పుడైనా సరే సార్, మనిషి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తన మెతుకు తానే సంపాదించుకొని తినాలి. అప్పుడే అతనికి అన్ని రంగాల్లో రాణించగలడు. వినయం వస్తుంది, మంచితనం వస్తుంది, దానగుణం వస్తుంది, ఇతరుల పట్ల సానుభూతి వస్తుంది, జాలి కలుగుతుంది కదా. అవును. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి. యథాలాపంగా వెళ్ళిపోతున్నారు. కానీ నేనేమంటానంటే సార్, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. రైట్. ఎంత దయనీయమైన పరిస్థితులు ఉన్నారంటే సార్, కొంతమంది వాళ్ళ శరీరం మీద వాళ్ళకు ధ్యాస లేకుండా పోతున్నది. ఎక్కడో ఇది పర్సనల్గా కొంచెం మిమ్మల్ని వాళ్ళ జీవితం మీద వాళ్ళకు, అంటే ఈ మధ్య చూస్తున్నాము సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? మందలించినట్టు సూసైడ్ చేసుకుంటారా? ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్ష తప్పితే సూసైడ్ చేసుకుంటారా? ఎదురుగా ఏదో అడ్డొస్తే ఢీ కొట్టారా? పక్క తప్పుకోరా కదా. అంటే సమాజాన్ని చూస్తున్నారు కాబట్టి ఒక రకమైన ఆవేదనతో చెప్తున్నాను. పిల్లలు, యువకులు అందరూ కూడా సాంప్రదాయాన్ని పాటించాలి, ఆచారాలు పాటించాలి. నువ్వు ఏ జాతికి చెందితే ఆ జాతిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి.
నడిపించాలి సార్. కాలం మారింది కావచ్చు. ఒకప్పుడు దోతులు కట్టుకునేవాళ్ళు, ఆ తర్వాత పైజామాలు చేసుకున్నారు, ఆ తర్వాత ప్యాంట్లు వచ్చినాయి, ఆ తర్వాత ఇప్పుడు నేరో ప్యాంట్లు వచ్చినాయి, ఆ తర్వాత 5,000 6,000 పెట్టుకొని శరీరం మొత్తం కనిపించే చిల్లులు పడే ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు వేసుకున్న ప్యాంటు కనుక నేను డిగ్రీలో వేసుకుంటే ఊరు మొత్తం చూసేది నన్ను. ఓకే, ఇంత గతి లేనోడా వీడు, ఇంత దరిద్రమా వీనికి, ఒక ప్యాంటు వాళ్ళ అయ్యా వీళ్ళ ఒక ప్యాంటు కుట్టిస్తాడా అనుకునేవాళ్ళు. చిన్న చిరుగు కనపడితే మాసిక వేసుకొని వస్తే అవమానంగా ఫీల్ అయ్యేవాళ్ళం సార్. లేవు కదా, అంటే ఆ విధంగా. అంటే కాలం మారుతున్నది, కాలంతో పాటు మారాలి, వస్త్రధారణ మారాలి, వేషధారణ మారాలి. ఇక మనం ఎట్లా మారినా నా ఇష్టం, నా ఊళ్ళు నా ఇష్టం అనేటట్టుగానే ఉన్నది. కానీ ఎంత చెప్తున్నా కానీ ఆచరించే వాళ్ళు ఒక్కరు మారినా కానీ మీరు చెప్పే మాటలకు అది హ్యాపీ సార్ నిజంగా. వాడు పురుషోత్తముడు. ఓకే, అందుకోసమే నా బాధ. ఏ ఒక్కడు కనీసం విన్నా కూడా ఎవరు వింటారు సార్? వింటారు, ఎవరో ఒకరు వింటే సంతోషమే. ఖచ్చితంగా సార్. అంటే చెప్పాలనిపిస్తుంది సార్. కానీ ఏంటంటే సార్, ఒకటి మన దాంట్లో ఒకటి ఉంది సార్, ఏంటంటే నార్మల్ పర్సన్ చెప్పేది వేరుంటుంది, సక్సెస్ అయిన పర్సన్ చెప్పేది వేరుంటుంది. అదే, ఏదైనా కూడా చెప్పితే వినడం వేరు, చెప్పిన దాన్ని విని అర్థం చేసుకొని దాన్ని ఆలోచించి ఆచరించడం వేరు కదా సార్. అవును సార్. వినడం వదిలిపెట్టడం కాదు. పుస్తకం చదువుతాం సార్ మనం. ఒక పుస్తకం 100 పేజీల పుస్తకం ప్రింట్ అయ్యింది అని అంటే ఆ రచయిత యొక్క మనోభావం ఏ విధంగా ఉంటుంటుంది? ఒక 100 పేజీల పుస్తకం ప్రింట్ అయింది. నేను పుస్తకాలు బాగా చదువుతాను. ఒక 100 పేజీల పుస్తకం ప్రింట్ అయిందంటే నేను ఖచ్చితంగా చెప్పగలను, మీరు ఏ పుస్తకమైనా తీసుకోండి, ఏ రచయితనైనా తీసుకోండి సార్, ఒక పుస్తకం చదివారంటే మీరు తెలియని విషయం ఒకటి ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఖచ్చితంగా సార్, అది డెఫినెట్గా తెలుసుకుంటారు. మీకు తెలియని విషయం దాంట్లో ఒక పదం అన్న దొరుకుతుంది మీకు. ఏవి దొరకకపోయినా ఒక పదమన్నా, ఈ పదం కొత్తగా, అరే ఈ పదానికి ఈ అర్థం ఉందా అని కూడా తెలుసు. అది చాలు, మన జీవితం ఒక కొత్త విషయం తెలుసుకున్నట్టే సార్. ఇంత అంటే జీవితం గురించి ఇంత ఆలోచింపచేసేలా కూడా ఇంతగా మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు? రామకృష్ణ మఠంలో అక్కడ రామకృష్ణ నాకు అర్థమైంది. అది కూడా నాకు చాలా సంతోషం సార్. రామకృష్ణ మఠంలోకి వెళ్ళి ఆ రామకృష్ణ మఠంలో కూర్చుంటే స్మాల్ బుక్ స్టాల్ ఉన్నది, దాంట్లో 2 బుక్ స్టాల్స్ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళను, స్మాల్ బుక్ స్టాల్కి వెళ్తా. స్మాల్ బుక్ స్టాల్లోనే కూర్చొని ఉంటాను. లేదు మనం ఉదయం పూట వెళ్ళలేదంటే సాయంత్రం పూట నాకు వీలుంటే లోపలికి వెళ్తా, గుడిలోకి వెళ్తా. కానీ అందరు స్వాములు తెలుసు నాకు, అందరు అక్కడ వాలంటీర్లు అందరూ తెలుసు. అంటే నేను ఇప్పుడున్న ఈ పరిస్థితులు లేకముందే నేను అక్కడికి వెళ్ళా. 2020 జనవరి 1 నాడు అక్కడికి వెళ్ళాను. 2020 సో ఆ అనుబంధం అనేది కూడా మీకు రామకృష్ణ మఠంతో కూడా అంటే ఏదో ఒక పాశం, ఒక బంధం లేకుంటే మనం అటాచ్ కాము ఎక్కడ కూడా. ఇప్పుడు రామకృష్ణ మఠం అనేది ఒక హోలీ ప్లేస్. ఆ హోలీ ప్లేస్కి నేను అటాచ్ అయ్యాను అని అంటే నాకు నా భావము అక్కడ భావము లాగింది అన్నట్టు. అదొక గొప్ప విషయమే. మరి అందరూ వాలంటీర్లు నేను వెళ్ళి చేస్తానంటే అందరూ ఒప్పుకోరు కదా. నాకు ఆ ప్లేస్మెంట్ దొరికింది, అనుకోని పరిస్థితుల్లో ప్లేస్మెంట్ దొరికింది. అది కూడా ఒక రూటే. అట్లా సార్, ఈ డీజే టిల్లు మరి మళ్ళీ మూవీస్కి వద్దాం. సో డీజే టిల్లు మీ లైఫ్ని కాదు, కంప్లీట్గా మాకంటూ ఒక కొత్త అద్భుతమైన యాక్టర్ని కూడా ఇండస్ట్రీకి ఇచ్చింది. అది కూడా మురళీధర్ గౌడ్ గారిది. అంతకు ఆ మూవీ అవకాశం సార్, ఆడిషన్ అనేది కూడా ఇచ్చారంట కదా? దానికి కూడా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది సార్. ఫ్లాష్ బ్యాక్ అంటే చిన్న లింక్. తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎక్కడ చూసారో తెలియదు, ఫిజికల్గా కాదు, నా బొమ్మలో, నా బొమ్మ టీవీ సీరియల్స్లో చూసారా, లేకుంటే స్టేజ్ మీద ఏమైనా చూసారా? నేను అడపదడప ఎవరైనా మా నాటకంలో క్యారెక్టర్ ఉంది సార్ అంటే వేస్తుంటారు కదా, రవీంద్రబాద్లో కానీ, త్యాగరాయ గాన సభలో కానీ, ఈ పరిషత్తులో కానీ అక్కడిక్కడికి వెళ్ళేవాళ్ళం కదా. మరి ఎక్కడ చూసారో ఎక్కడ గమనించారో తెలియదు. కానీ నేను ఒకరోజు మా ఊరికి వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఇది రామన్నపేటకి? రామన్నపేటనేమో నల్గొండ జిల్లాలో ఉన్నది. ఓకే. రామన్నపేట, మాదేమో రామాయంపేట. ఓకే. ఇది నిజామాబాద్ రోడ్, హైదరాబాద్ టు నిజాం. మా ఊరు హైదరాబాద్ చాలా దగ్గర సార్, 80 కిలోమీటర్సే. ఓకే. మాకు హైదరాబాద్ వెరీ క్లోజ్. నిజాం మా రామంపేటకి మాకు చాలా క్లోజ్. అంటే మేము అడపదడప వస్తూనే ఉంటాం, పోతూనే ఉంటాం అప్పటి నుంచి కూడా. ఓకే. అయితే నేను ఒకరోజు మా ఊరికి వెళ్తున్న బస్సులో 2014 or 15 ఆ ప్రాంతంలో వెళ్తుంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. తరుణ్ భాస్కర్ గారు నాకు ఎట్లా తెలుసు అని అంటే, ఒక డైరెక్టర్గా, పెళ్లి చూపుల డైరెక్టర్ తెలుసు.
ఓకే. అంతకుమించి ఆయనతో ఆయన ఎవరో నాకు తెలియదు. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుడు డైరెక్టర్. ఇటువంటి డైరెక్టర్ చేతిలో పడితే కదా మనకు మంచి క్యారెక్టర్ వస్తుంది అని అనుకునేవాడిని. ఓకే. ఒకరోజు టక్కుని ఫోన్ వచ్చింది, సార్ నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను, ఒకసారి ఆఫీస్కి వస్తారా, మీరు ఫ్రీగా ఉన్నారా అన్నారు. బస్సు శబ్దం బొబ్బొబ్బొబ్బొబ్బని శబ్దం వస్తున్నది, సరిగ్గా వినపడతలేదు. సార్ ఏంటి సార్ అన్నాను. నేను తరుణ్ భాస్కర్ గారి ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానండి, ఒకసారి ఆఫీస్కి వస్తారా, ఆడిషన్ ఇవ్వాలి అన్నారు. అంటే సార్ నేను ఇప్పుడు రమ్మంటారా సార్, నేను మా ఊరు వెళ్తున్నాను, ఇప్పుడు రమ్మంటే మరి ఇటు నుంచి రిటర్న్ వస్తాను సార్ అన్నాను. అర్జెంట్ ఏం లేదు, మీరు మళ్ళీ ఎప్పుడు వస్తారు, కమింగ్ బ్యాక్ హైదరాబాద్ అన్నాడు. ఒక 3 days నేను ఇక పని లేకుంటే నేను ఊరికి వెళ్ళిపోయి 3-4 రోజులు వారం రోజులు ఉండేవాడిని. నేను యాక్చువల్గా 3-4 రోజులు ఉందామని వెళ్తున్నా. సార్ ఒక 3-4 చెప్పి నేను వాస్తవమే సార్, ఒక 3-4 days తర్వాత వద్దాం అనుకుంటున్నాను సార్, లేకుంటే మరి రమ్మంటే రేపు వచ్చేస్తా సార్ అని అన్నా. అంత అర్జెంట్ ఏం లేదండి, మీరు వచ్చినప్పుడే రండి, కానీ కాకపోతే ఒకసారి మీరు హైదరాబాద్ రాగానే నాకు ఒకసారి కాల్ చేయండి అన్నాడు. సరే అని చెప్పేసి పోయి 3-4 రోజుల తర్వాత 4 రోజులకు వద్దాం అనుకున్నాను. కొంచెం తొందరనే బ్యాక్ అయ్యాను. రిటర్న్ బ్యాక్ వచ్చి ఫోన్ చేస్తే రామానాయుడు గారి స్టూడియోలో ఆఫీస్ అండి, మీరు రండి ఒకసారి ఆడిషన్కి రమ్మన్నారు. ఆడిషన్కి వెళ్ళాం. ఆడిషన్కి వెళ్తే వాళ్ళ స్టాఫ్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ వచ్చి ఒక సీన్ చెప్పి ఆడిషన్ తీసుకున్నారు. ఆడిషన్ తీసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలకు మళ్ళీ వచ్చాడు. 10 నిమిషాలకు వచ్చాడు, బయటకు వచ్చి కూర్చోమన్నాడు. అంతవరకు మంచినీళ్ళు తెప్పించిండు, బయటనే మంచినీళ్ళు తెప్పించిండు, తాగినా కూర్చున్నా. 10 నిమిషాలకు వచ్చాడు. వచ్చి సార్ మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్, మీరు వెళ్ళిపోతాను. అబ్బా అప్డేట్ చేస్తామన్నారంటే కొంచెం డౌట్. మీరు సెలెక్ట్ అయింది సార్, మీకు కాల్ చేస్తామంటే అది వేరే విషయం. మనకు ఆ సెన్స్ అనేది అర్థమైపోతూ ఉంటుంది. అప్డేట్ చేస్తాం సార్ అంటే ఇక నేను మళ్ళీ రాను నాకు అనిపించింది. ఇక మళ్ళీ వస్తామా రామో, డైరెక్టర్ గారు ఉన్నారా సార్ అన్న, మీటింగ్లో ఉన్నాడు. పర్లేదు సార్ కూర్చుంటా, సార్ను డిస్టర్బ్ చేయను, ఇవే వర్డ్స్ వాడిని నేను. పర్లేదు సార్ కూర్చుంటా, సార్ను డిస్టర్బ్ చేయను ప్లీజ్, ఒక్క నిమిషం నమస్కారం చేసుకో అంటే నాకు తరుణ్ భాస్కర్ని చూడాలని ఉండే, పెళ్లి చూపులు డైరెక్టర్ చూడాలని. నమస్కారం చేసుకుని వెళ్ళిపోతుంది సార్, ఏం మాట్లాడను, డిస్టర్బ్ చేయను, ఒక్క 1 minute టైం ఏంటి సార్ నాకు. సరేనండి చూస్తా మరి అని లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి పోతే పర్మిషన్ ఇస్తే మంచిగా ఉంటుండే, పర్మిషన్ ఎంత సాయంత్రం వరకైనా సార్ ఉందామనుకున్నా సార్ నేను. అప్పటికి టైం 12:30 1 గంట అవుతున్నది. ఉందామనుకున్నా, ఉండి ఆయన ఎందుకంటే ఉన్నాడు మళ్ళీ అంటే అప్పుడు నా పరిస్థితి చాలా అంటే ఒక దర్శకుడిని కలవాలని అంటకు ముందుకు నేను చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి సార్, ఇక్కడ ఎందుకు వచ్చింది అంటే చాలా ఆఫీసులు తిరిగాను కాబట్టి ఎక్కడ సినిమా ఆఫీసు ఉన్నది అని తెలిసినా వాలిపోవడమే, ఎక్కడ సినిమా ఓపెనింగ్ అని అనౌన్స్ చేస్తున్నారు అని అంటే వెతుకోవడమే, ఆఫీస్కి వెళ్ళిపోవడమే. ఒక 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 మన పోస్ట్ కార్డ్ సైజ్ ఫొటోస్ ఉన్నటువంటి ఒక 40-50 ఫోటోలు పెట్టుకొని ఒక చిన్నది నా దగ్గర మంచి ఒకటి పర్స్ లాంటిది ఉండే, ఒకటి ఆల్బమ్ కాదు సార్, ఒక పర్స్ లాంటిది, పర్స్ లాంటి దాంట్లో ఫొటోస్, దాంట్లో అది చాలా నీట్గా ఒక డిగ్నిఫైడ్ కనపడుతుండే. ఓకే, అది ఇట్లా జిప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. 40-50 ఫోటోలు పెట్టుకుంటుండే, డిఫరెంట్ పోజెస్లో ఉన్న 5-6 పోజులు ఉన్నాయో 40-50 ఫోటోలు పెట్టుకుంటుండే. వాటి మీద ఫోన్ నంబర్లు పెట్టి నా పేరు పెట్టేసి పెడుతుండే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆఫీస్కి అయితే అప్రెంటిసు ఫోటో తీసుకోవడం, లేకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఫోటో తీసుకోవడం, ఈవెన్ అసోసియేట్ కానీ ఎవ్వరు కానీ కలిసేవాళ్ళు కాదు. ఇక ఎవరైనా ఆడిషన్ తీసుకుంటే కూడా వీళ్ళే సరే ఆడిషన్ ఇచ్చిపోమని చెప్పేవాళ్ళు. వెళ్ళిన ప్రతి చోట నేను అడిగేవాడిని, సార్ ఒక్కసారి కో డైరెక్టర్ కానీ కలుస్తారు సార్, ఆయన పేరు కూడా మనకు తెలియదు, అసలు ఆ సినిమా తీస్తారా తీయరా కూడా తెలియదు, బయటకు వస్తారా రాడా కూడా తెలియదు, పెద్ద ప్రొడక్షన్ చిన్న ప్రొడక్షన్ అది తెలియదు. మనకు అది సినిమా ఆఫీసు, మనం పోవాలి, మనం ఆడిషన్ ఇవ్వాలి, ఆ డైరెక్టర్ని కలవాలి అన్నది నా ఆలోచన. ఇవన్నీ కుదిరితే ఒక వేషం ఇవ్వకపోతాడా అన్నది. అట్లా ఎక్కడికి పోయినా కూడా కో డైరెక్టర్ కాదు కదా, అసోసియేట్ డైరెక్టర్ కూడా కలిసేవాడు కాదు. ఎప్పుడన్నా ఒకసారి డైరెక్టర్ గారు ఉన్నారు అని అంటే అవి బయటకు రాని విషయాలే. కొత్తగా ఆఫీస్ పెట్టి ఆయన టేబుల్ పెట్టుకొని కూర్చుంటే ఆయన ముందర పోయి ఇక మనం ఏం సార్ ఆయన కూర్చోం సార్, ఏం సార్ అంటే ఇట్లా, అదే సార్ ఏదో మీరు సినిమా తీస్తున్నా కూర్చోండి, చేస్తారా, దాంట్లో ఉన్నాయి మంచి క్యారెక్టర్లు ఉన్నాయి, మంచి ఆశపడుతుంది, మంచి క్యారెక్టర్ సార్ చేస్తారు సార్, ఏదో ఒకసారి ఆడిషన్ చేయండి అని అంటే
ఇక మనం అదే మనకు షూటింగ్ అనుకొని చేస్తుంటే ఆ డైరెక్టర్ నుండి లైట్లు ఆన్ అయినాయి, కెమెరా యాక్షన్ అన్నదని చెప్పేసి నేను వెళ్ళిపోతాను, అంత పీక్లో వెళ్ళిపోతుంటే చేసేస్తుంటే వాళ్ళు ఇంప్రెస్ అయ్యేవారు, వెళ్ళిన ప్రతి చోట ఇంప్రెస్ అయ్యేవారు. నేను అట్లా ఎక్కడ ఆడిషన్ ఇచ్చినా కూడా నాకు డెఫినెట్గా సాటిస్ఫాక్షన్ దొరికేది, ఎందుకంటే ఆ డైరెక్టర్ కళ్ళు చూస్తే నాకు తెలిసిపోయేది, వాళ్ళకి నచ్చిందా లేదా అనేది వాళ్ళ చూపుల ద్వారానే అర్థమైపోయింది. ఇంకో అరే వీడేంద్ర బయట చేస్తున్నాడని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉండ్రి, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఈ తరుణ్ భాస్కర్ ఇప్పుడు నేను ఇడిచిపెట్టేది లేదా, నేను చూడకుండా పోయేది లేదని నేను అనుకొని ఇవన్నీ నేను అనుకుంటూ కూర్చున్నా. జస్ట్ ఒక 5 నిమిషాలు అయింది, బిక్కు అంటూ కూర్చున్నాను నేను. 5 నిమిషాలు అయింది, తరుణ్ భాస్కర్ వచ్చాడు, ఆయనే వచ్చిండు. నేను చూసి సార్ అని లేచిన, ఆయన వచ్చి కూర్చోండి సార్ అని చెప్పేసి కూర్చోబెట్టి, ఆయన అంతటికీ ఆయన రాగానే ఎవరో కుర్చీ తీసుకొచ్చాను, సార్ దీంట్లో ఒక క్యారెక్టర్ మీరు చేస్తారు అన్నాడు. ఇక అది ఆయన చూడడమే నాకు అనుకుంటే ఇక ఆయన నాకు క్యారెక్టర్ కూడా ఇస్తారా అని చెప్పేసి అని చెప్పిండు. అది పిట్టకథలు. ఓకే. పిట్టకథల్లో రాముల అనే ఒక ఎపిసోడ్లో ఎక్స్ ఎమ్మెల్యే రామచంద్ర నా క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ వేసిన సార్ నేను 2 days చేశాను. అది చాలా బాగా వచ్చింది. అది సినిమా వాళ్ళు చాలా దాన్ని ఎప్పుడు 2020లో అది చాలామంది చూశారు, నేను చూడలేదు, నా లింక్ కూడా నాకు రాలేదు. వెబ్ సిరీస్ వచ్చిందట, మా ఇంట్లో వెబ్ సిరీస్ కనెక్షన్ కూడా లేదు, నేను పెట్టుకోకుంటే ఈ వైఫై లేకుండా నాకు నా దగ్గర వచ్చిన టీవీ ఉండే దాన్ని నడుపుకున్నాం, డబ్బా డయానోరా. ఓకే. అది చాలామంది నేను మఠం పోయినా ఒకసారి ఇట్లే, అది ఇటు వస్తుంది. ఒకరోజు మఠంలో ఉన్నాం, రామకృష్ణ మఠంలో ఉండి లోపలికి పోయి ఇటేమో వస్తుంటే అన్న ఎవరో కనిపించారు. సార్ మీరు పిట్టకథలు చేశారు కదా సార్ అన్నాడు. పిట్టకథలని కూడా తెలియదు నాకు, ఆ పేరు అనేది కూడా టైటిల్ కూడా తెలియదు. వీళ్ళు రాములా అని చెప్తున్నాడు భాస్కర్, తరుణ్ భాస్కర్ రాములా అని చెప్తున్నాడు, కానీ అది పిట్టకథలు దాంట్లో ఒక ఎపిసోడ్ రాములా అని నాకు తెలియదు. సార్ మీరు పిట్టకథలు భలే చేశారు సార్ మీరు అన్నాడు. ఆయన పిట్టకథలు ఎప్పుడు చేశాను పని నేను అనుకుంటున్నాను, నాకు ఈ సీరియల్స్ మీద పోతున్నది, ఈ సీరియల్స్లో పిట్టకథలు నేను ఎక్కడ చేసినాను పిట్టకథలు. మీరు ఆ పిల్లవాడిని జుట్టు పట్టుకొని కొడతారు చూడండి సార్, వాడిని అడుగుతారు కదా, భలే నచ్చింది సార్ నాకు అన్నాడు. అది జుట్టు పట్టుకొని చేసిందంటే ఇది రాములా కదా అని నేను అనుకోవాలి. ఇక అతని ముందర బయటపడకుండా అట్లా సార్ అని చెప్పేసి అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది నాకు ఇది వెబ్ సిరీస్, దాంట్లో మంచులక్ష్మి గారు ఇంకెవరెవరు చేశానని చెప్పి. ఆ విధంగా నేను తరుణ్ భాస్కర్ గారి పిట్టకథలు చేసి ఉన్నాను సార్. ఆ తర్వాత ఏం చేసిండు తరుణ్ భాస్కర్, ఎందుకో నా మీద ఒక రకమైనటువంటి ఆయనకు ఒక ఇంప్రెషన్ ఉన్నది. అది ఇంకా ముందు ఎంత పేలుతుందో తెలియదు, పేరుస్తాడు ఆయన నాకు తెలిసి, నేను అనుకుంటున్నా. అది నాకు చెప్తున్నది, నా మనసు చెప్తున్నది. ఎందుకంటే ఆ కీడకళలో చూస్తాంగా క్యారెక్టర్ మీకు ఉన్న దానిలో మీరు చేస్తున్న క్యారెక్టర్లో డిఫరెంట్ క్యారెక్టర్. ఆయన కొంచెం ఇప్పుడు వేరే పని మీద ఉన్నాడు. అయితే ఒక పేటిఎం యాడ్ ఒకటి చేస్తూ నన్ను పిలిపించాడు, దాంట్లో కూడా నాకు వేషం ఇచ్చాడు. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఇది ఆ పక్కన జరుగుతుంటే ఈ పక్కన వీళ్ళు డీజే టిల్లు కోసం వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. వీళ్ళు మొత్తం రెడీ అయిపోయింది, రెడీ టు షూట్, గో ఫర్ షూట్. అన్ని క్యారెక్టర్స్ వస్తున్నాయి, మదర్ అండ్ ఫాదర్ దొరుకుతున్నారు వీళ్ళకు. మదర్ అంటే సరే, కానీ ఫాదర్ కావాలి వాళ్ళకి ఇంపార్టెంట్గా. ఎట్లా అని అనుకుంటున్న పరిస్థితుల్లో వాళ్ళు కొంతమందిని ఆడిషన్ చేసిండ్రు. వాళ్ళకు ఒక 3-4 గ్రేడ్స్ కావాలి వాళ్ళకు. గ్రేడ్స్ అంటే వాళ్ళకు ఆ యొక్క పర్టికులర్ కావాలి. ఒక ఫాదర్ అంటే సిద్ధుకి ఫాదర్ లాగా ఉండాలి, తెలంగాణస్ లాగా బాగా చెప్పగలిగి ఉండాలి, పర్ఫార్మెన్స్ చేయగలిగి ఉండాలి. ఇవన్నీ వాళ్ళకు కొన్ని అనుకున్నటువంటి అంశాలు. ఆ అంశాలు ఉన్న వాళ్ళకు మంచి ఆర్టిస్టులు దొరికి ఉంటారు వాళ్ళకు, కానీ కొన్ని వాళ్ళకి ఎందుకో ఇంకా కావాలి అనుకున్న పరిస్థితుల్లో సిద్ధు గారు, మంచులక్ష్మి గారు, తరుణ్ భాస్కర్ గారు ఎక్కడో ఒక చోట ఒక సమావేశంలో ఉన్న సందర్భంలో సిద్ధు తరుణ్ భాస్కర్ని అడిగినట్టు తెలిసింది నాకు. ఇట్లా మా సినిమా షూటింగ్ దగ్గరికి వస్తున్నది, మన ఫాదర్ క్యారెక్టర్ దొరుకుతలేడు అని చెప్పేసానంటే అప్పుడు తరుణ్ భాస్కరు అక్కడనే టీవీ ఉంటే ఆ టీవీలోనే ప్లే చేసి నన్ను చూపించాడు. నన్ను చూపించి చూడు అంటే చూసి ఎట్లుంటాడు అని అడిగినట్టుండేమో, తీసుకోమని చెప్పినట్టుండే ఆయన. ఇక నా నెంబర్ తీసుకొని తరుణ్ భాస్కర్ దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు ఆడిషన్కి రమ్మంటే ఆడిషన్కి వెళ్తే వాళ్ళు
50% ఓకే చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాత మళ్ళీ మేము కాల్ చేస్తాం సార్, మీరు ఈ 2-3 రోజులు ఎటైనా పోతున్నదా, బయటకి ఏమైనా పోతున్నారా ఎటైనా అంటే, లేదు సార్ ఇక్కడే ఉంటాన్నారు. ఒక 2-3 డేస్ తర్వాత మీకు కాల్ చేస్తామన్నారు. మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వస్తే వెళ్ళిన తర్వాత అప్పుడు అనుకోకుండా నాకు ఒక వేరే సినిమా వచ్చింది. అప్పుడే మంచి క్యారెక్టర్ దాంట్లో, మెయిన్ క్యారెక్టర్. ఏంటి సార్ మీ పరిస్థితి అని అడిగాను. నేను ఆ సినిమా అది ఇంకా రాలేదు సినిమా. అది సినిమా వస్తే బాగుంటుండే కానీ అది ఎందుకో రాలేదు. ఓకే, వస్తుందో రాదో కూడా తెలియదు. నేను ఒక సినిమా చేస్తున్నాను సార్, ఇట్లా ఫలానా నాకు డేట్లు కూడా ఇచ్చాను. నేను ఒక మెయిన్ క్యారెక్టర్ చేసింది, ఒక ఫుల్ టైం క్యారెక్టర్ చేసింది, ఫుల్ డేట్స్తో చేసింది కూడా ఆ సినిమానే. దానికి నాకు ఆల్రెడీ ఒక 10 రోజులు డేట్లు ఇచ్చున్నారు. ఆల్రెడీ నేను 15 రోజులు చేసి ఉన్నా, ఇంకా 10 రోజులు డేట్లు. నా జీవితంలో మొట్టమొదటిసారి అన్ని రోజులు చేస్తున్న సినిమా అది. ఇట్లా అరే మరి మన సినిమా కూడా అప్పుడే, ఈ సినిమా కూడా మీరు ఓకే అయితే 50 డేట్లు వస్తాయి అన్నారు. నేను దానికే ఇంపార్టెన్స్ ఇచ్చిన, ఎందుకంటే అది ఆల్రెడీ చేస్తున్నాను నేను. దాని సంగతి నాకు తెలుస్తున్నది. అది నాకు చాలనుకుంటున్నాను నేను. ఇది బయటకు వస్తే నా సంగతి, నాకు ఇక సినిమాల్లో అవకాశాలు వస్తాయనే అభిప్రాయంలో నేనున్నా. ఓకే, నాకు ఇది పెద్దగా అనిపించలేదు. ఇంకా వీళ్ళు మొదలు పెట్టలేదు, ఆ క్యారెక్టర్ ఏదో మనకు తెలియదు, ఎన్ని రోజులు వస్తాయో తెలియదు, వీళ్ళు ఎంత ఇస్తారో తెలియదు, ఇవన్నీ ఉంటాయి కదా మనకు ఆలోచన. అంటే నాకు ఆల్రెడీ ఆ డేట్లు ఉన్నాయి సార్, మరి మీది ఎప్పుడు అంటే, లేదు సార్ మనది కూడా అదే డేట్ రావచ్చు మ్యాక్సిమం, మరి మీరు ఎట్లా అన్నాడు. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను. నేను దానికి ఇంపార్టెన్స్ ఇస్తాను చెప్పాను. చెప్తే అప్పుడు ఒక అసోసియేట్ డైరెక్టర్ వచ్చారు, కాఫీ తెప్పించారు, కాఫీ తాగుతున్నా. అప్పుడు 2వ రూమ్లో తీసుకుపోయాను అనుకో, అంతకుముందు బయట కూర్చొని పెట్టాను, అప్పుడు 2వ రూమ్లో తీసుకుపోయాను. పెరిగింది అప్పుడే అనిపించింది నాకు, అయితే క్యారెక్టర్ ఇచ్చినట్టున్నారు నాకు. అందరు వెళ్ళిపోయారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్పాడు, సార్ ఈ సినిమా మీరు వదులుకోకండి, ఆ సినిమాని మీరు మేనేజ్ చేసుకోండి, డేట్లు ఏమైనా తేడా వస్తాయి, బట్ దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఇది మీకు మంచి టర్నింగ్ వస్తుంది చూసుకోండి అన్నాడు. అన్నట్టుగానే దీనికి అడ్జస్ట్ చేసుకున్నాం, ఇది వచ్చింది. అది నిజంగానే టర్నింగ్ పాయింట్ అయింది. టర్నింగ్ పాయింట్ అంటే నార్మల్ టర్నింగ్ పాయింట్ కూడా కాదు సార్. ఈ డీజే టిల్లు తర్వాత సో 1తో కంపేర్ చేసుకుంటే స్క్వేర్లో మీకు ఎక్కువ క్యారెక్టరైజేషన్ కానీ, ఆ నడివి కానీ, మీరు వేసే పంచులు కానీ అన్నీ కొంచెం ఎక్కువ అప్గ్రేడ్ ఉన్నట్టున్నాయి. ఇంకా ఈజీ వస్తుంది కదా, ఈజీ వస్తుంది కదా, తెలిసిపోతాయి కదా మనకు. ఫస్ట్ దాంట్లో అంటే మనకు అదే ఆయన సిద్ధివరం మనకు తెలియదు, ఆ డైరెక్టర్ తెలియదు, ఎవరు తెలియదు. ఆ తర్వాత మనం సెకండ్కి వచ్చేటప్పటికి అది ఫస్ట్ బాగా హిట్ అయిందన్న సంగతి తెలుసు, దీన్ని ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేయాలి, ఇక అంతవరకు కొంచెం నార్మల్ అయిపోతుంది కదా, కాబట్టి ఇంకా కొంచెం ఈజీ ఎక్కువైపోయింది. సిద్ధు గారితో ఎలా ఉంది సార్? ఎవరైనా ఆర్టిస్టే సార్. అక్కడ రాగద్వేషాలు ఉండవు, అనుబంధాలు ఉండవు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఉంచుకోను, నాకెవరు ఫ్రెండ్స్ ఉంటారు సార్, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేయను. నేను కొంచెం కఠినంగా మాట్లాడతా. కఠినంగా అంటే వాస్తవం ఎప్పుడైనా కఠినంగానే ఉంటుంది, నిజం చాలా చేదుగా ఉంటుంది అని చెప్పేసి అంటారు కదా. నేను కొంచెం నిజాలు ఎక్కువైంది. నేను 99 మ్యాక్సిమం 100% నేను నిజాలే మాట్లాడతాను. అబద్ధాలు నా దగ్గర ఉండవు. నేను అబద్ధాల జోలికి వెళ్ళాను. అబద్ధం బ్రతుకు నాకు ఇష్టం ఉండదు. ఏదున్నా కూడా నిజంగానే ఉండాలి. కష్టమైన ఇబ్బంది అయినా నిజంగానే ఉండాలి అని చెప్పేసి అని భావించే వ్యక్తిని కాబట్టి నేను కొంచెం చూడటం కూడా నేను కొంచెం కఠినంగానే కనపడతా. కాబట్టి నాకెవరు దగ్గరగా ఉండరు, నేను ఎవరి దగ్గరికి పోను. అంటే ఈ లడ్డుగాని పెళ్ళి ఎప్పుడు సార్? మ్యాడ్ మ్యాక్స్లో లడ్డుగాని పెళ్ళి మొత్తం ధూమ్ధాం. మ్యాడ్ స్క్వేర్లో లడ్డు పెళ్ళిదే మొత్తం కథ అంతా. ఆ సాంగ్ రిలీజ్ అయ్యేటప్పటికి మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని వీఆర్ వెయిటింగ్. బాగుంటుంది. ఈ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ సార్. సో ఏంటది, దాని కథ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్చి 29కి రిలీజ్ మ్యాడ్ స్క్వేర్లో. నిన్ను అడిగేది మ్యాడ్ గురించి సార్. ఆ మ్యాడ్లో సో మీ క్యారెక్టర్ అనేది అంటే అక్కడున్న మెయిన్ ఆర్టిస్ట్ల వాళ్ళ ఫాదర్ అట్లా అనుకుంటాం అయితే, కానీ ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసి ఇది చిన్న అతుకు, ఇది ఒక చిన్న ప్యాచ్. ఇది ఎలాగంటే కళ్యాణ్ శంకర్ గారు డైరెక్టర్ గారికి ఆ డీజే టిల్లులో నా పర్ఫార్మెన్స్ చూసి, నా యొక్క కామెడీ చూసి ఆయనకు బాగా నచ్చి ఈ సినిమా మ్యాడ్ ఆయన పట్టాల మీదకి ఎక్కించింది. అప్పటికే అబ్బా నాకు ఈ సారథి ఒక ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి అని ఆ పాత్ర లేకపోయినా కూడా లడ్డు కానీ ఫాదర్ పాత్ర క్రియేట్ చేసి దాన్ని నన్ను చూపించాడు. ఆయన ఇంట్రెస్ట్తోని, ఆయనకు నా మీద ఉన్నటువంటి ఇష్టంతో చేసిన పని. మీరు చేసిన ఇంకో సృష్టి కూడా ఏంటంటే, సో అక్కడ ఆ మూవీలో యాంటోనీ అంటే దేంతో అనే ఎక్స్ప్రెషన్ కూడా సో మీమ్స్లో కానీ ఎన్నిసార్లు అంటే కొన్ని అట్లా కుదురుతాయి సార్. అవి
ఓకే. కొన్ని కుదురుతాయి, కొన్ని ఆటోమేటిక్గా యథాలాభంగా వచ్చేస్తాయి. ఈ బలగం మూవీ టైంలో కూడా సో ఆ నారాయణ పాత్రకి మిమ్మల్ని వద్దు అని కూడా అన్నారని విన్నాము. ఇది ఎంతవరకు నిజం? నేను కూడా విన్నాను, హ్మ్. నేను కూడా విన్నాను. అయితే ఈ బలగం పాత్రకు కూడా ఈ పిట్టకథలే లింకు. ఓకే ఓకే. డీజే టిల్లుకు ఏ విధంగానైతే పిట్టకథలు చూసి తరుణ్ భాస్కర్ గారు మురళీధర్ గౌడ్ని తీసుకోమని చెప్పారో, హ్మ్. వేణు ఒకరోజు ఆ పిట్టకథలు చూస్తూ ఈ ఎపిసోడ్ చూసి హ్మ్. నేను ఎప్పుడైనా ఈ సినిమా చేస్తే ఈ సినిమాలో అల్లుడు క్యారెక్టర్కి ఇతన్నే తీసుకుంటా అని వేణు అనుకున్నాడని నాకు తర్వాత తెలిసింది, బలగం సినిమా చేస్తున్న సందర్భంగా తెలిసింది. హ్మ్. ఆ విధంగా కూడా అది పిట్టకథలే కారణం. అండ్ ఈ బలగం మూవీలో కూడా ఆ బంధం అనుబంధం అనేది కూడా మీరు చేసిన సీరియల్ అనుబంధాలు కూడా వదలలేదేమో. ఆ జయరాం గారితో సో ఇక్కడ బావబామర్ది క్యారెక్టర్ బలగంలో చేయడం అంటే మీరిద్దరికి ఒక ప్రత్యేక అనుబంధం ఉంది కదా సార్, ఫ్రెండ్షిప్ కానీ? ఏం లేదు, ఫ్రెండ్షిప్ ఏంటి ఫ్రెండ్షిప్ కూడా లేదు సార్? పరిచయం ఉన్నది అంతేగా, ఫ్రెండ్షిప్ ఏం లేదు. ఓకే. పరిచయం ఉన్నది, ఇక తిరుగుతుంటాం కదా ఆఫీసులన్నీ, ఇద్దరు ముగ్గురు కలిస్తే తిరగటమే కదా ఆఫీసులకు, అందువల్ల ఆ పరిచయం ఉన్నది అంతే తప్ప ఫ్రెండ్షిప్ కానీ ఇంకా వేరే లేదు, ఓకే. సాన్నిహిత్యం ఏం లేదు. ఈ సందర్భంగా నేను సరే ఈ ఇంటర్వ్యూ మళ్ళీ మనం మర్చిపోతామేమో, నేను ఈ రోజున ఈ మాత్రం కొంచెం పేరు తెచ్చుకొని సినిమా రంగంలో మురళీధర్ గౌడ్ అనే ఒక నటుడు ఒక బాలకృష్ణ గారితో చేయటము, ఒకడు వెంకటేష్ బాబు గారితో చేయటం అనేది నాకైతే గొప్ప విషయం, మరవలేని విషయం, మర్చిపోలేని విషయం. ఓకే. ఒక తృప్తికరమైనటువంటి అనుభూతినిచ్చినటువంటి విషయం. దీనికి ఈ రోజున నేను ఈ విధంగా ఉండడానికి కారణం, నేను గుర్తుంచుకునే వ్యక్తులు ఇప్పటికీ ఈ రోజున ఉన్నప్పటికీ ఒక ముగ్గురు. ఓకే. ఒకటి తరుణ్ భాస్కర్ గారు, ఆయన పునాది వేశారు. బలగం సినిమాలో వేణుకు ఎందుకో నా మీద నమ్మకం, అన్న మీరు ఎప్పటికీ అన్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఇంకా తిరుగుండదన్న, ఆరోగ్యం ఒకటి మీరు జాగ్రత్త చూసుకోండి, మీరు ఒక దశాబ్ద కాలం పాటు మీరు బిజీ ఆర్టిస్ట్గా ఉంటారు అని చెప్పేసి అని ఒక ఆశీపూర్వకమైనటువంటి అభినందన తెలిపి మనసులో ఉన్నటువంటి మాటను చెప్పి, నువ్వు నాకు ఎప్పుడు కారులో కనపడాలన్నా, నువ్వు అంటే మనం నడుచుకుంటూ తిరుగుతుంటాం కదా, స్కూటర్ మీద తిరుగుతున్నాం కదా, నువ్వు ఎప్పటికీ నాకు కారులో కనపడాలని చెప్పేసి అని అన్న వ్యక్తి వేణు. అంటే దైవం మానుష రూపేనా అన్నట్టుగా ఒక మనిషి ఎదుగుదలకు కొంతమంది కారణమవుతారు. అలాగా అనిల్ రావుపూడి గారు ఎందుకో కానీ అనిల్ గారి పేరు చెప్తున్న టైంలో కూడా ఎమోషనల్ అవుతున్నారు, అది ఎందుకో ఏంటో. అసలు మీ లైఫ్లో ముగ్గురు ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆ ముగ్గురు గురించి చెప్పారు, కానీ అనిల్ రావుపూడి గారి పేరు వచ్చినప్పుడు మాత్రం చాలా ఎమోషనల్ అయిపోయారు. ఇప్పటికీ ఆ కంటి తడి అనేది కూడా ఉంది. సో ఎన్ని టిష్యూస్ ఇచ్చినా కానీ అది సరిపోదు అన్నట్టు కూడా. ఇంకా ఈ ముగ్గురికి నేను రుణపడే ఉన్నా. యా, అంటే ఎవరి చేయుతను ఏ విధంగా అందించాలో ఆ విధంగా అందించారు కాబట్టి నేను వాళ్ళని ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకునేటువంటి బాధ్యత నా మీద ఉన్నది. నేను మర్చిపోలేని వ్యక్తులు ఇంతవరకు. భవిష్యత్తులో ఇంకెంతమంది దైవం లాగా వస్తారో నాకు తెలియదు, ఇంకెంతమంది నన్ను ఇంకే విధంగా నన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడున్న దాంట్లో తరుణ్ భాస్కర్ గారు, నా తమ్ముడు వేణు గారు, అనిల్ రావుపూడి గారు. ఒకరు ఫౌండేషన్ వేసినట్టు మీ కెరియర్కి, ఇంకొకరైతే ఆ గోడలు కట్టినట్టు, ఇంకొకరైతే కప్పుతో మొత్తం ఒక ఇంటిని కంప్లీట్ చేసినట్టు చేశారు. నైస్ సార్. వీళ్ళందరూ వయసులో చిన్నవాళ్ళు అంతే. కానీ మీరు ఏ క్యారెక్టర్ చేసినా కానీ దానికి తగ్గ న్యాయం అనేది కూడా చేస్తూ, అంటే మురళీధర్ గౌడ్ అంటే ఇప్పటికీ ప్రత్యేకంగా అందరూ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయే క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నారు. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. నా అదృష్టం అది. నాకు ఇంకా మంచి పాత్రలు దొరకాలి, నేను ఇంకా మంచి ప్రతిభావంతంగా క్యారెక్టర్స్ పోషించి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనాలని, వాళ్ళ యొక్క అభినందనలు అందుకోవాలనేటువంటి తాపత్రయంలో ఉన్నా. ఖచ్చితంగా మంచి క్యారెక్టర్స్ రావాలి, ఒక బలమైనటువంటి పర్ఫార్మెన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది నాకు. ఈ క్యారెక్టర్స్ అన్నీ ఓకే సార్, అంతా బాగుంది. అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన శివరపల్లి వెబ్ సిరీస్
పంచాయతీ అనే వెబ్ సిరీస్ అమెజాన్ దానిలోకే తోపు. ఇప్పటికీ ఇప్పటికీ ఎవరైనా కానీ కదిలిచ్చినా కానీ నంబర్ 5 ఉన్నది, టాప్ 10 నంబర్ 5 ఉన్నది. శివరపల్లి అనేది మన తెలుగులో చేసి సో మంచి అప్రిసియేషన్. ఆ సర్పంచ్ క్యారెక్టర్ పెద్ద సర్పంచ్ మిట్ట సుధాకర్ అద్దరు కొట్టేశారు రిజల్గా. అంటే చాలా మందికి కూడా డౌట్లు ఉంటాయి, ఈవెన్ వాళ్ళకు కూడా ఏమన్నా ఏంటంటే ఆ పంచాయత్ సిరీస్ అది కూడా ఈవెన్ రాగ్మయుడితో నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అన్నాడు అదొక క్లాసిక్, దాన్ని టచ్ చేయాలన్నా కానీ ఒక నిమిషం భయం అనిపించింది. కానీ అండ్ దాని తర్వాత తమిళ్లో కూడా తీశారు. తమిళ్లో వాళ్ళు అనుకున్నంత అప్రిసియేషన్ అనేది తమిళ తర్వాత తెలుగు, తమిళ తర్వాత తెలుగు. అవునా? ఓకే. అప్రిసియేషన్ అనేది కూడా అక్కడి నుంచి రాలేకపోయింది. కానీ తెలుగులోకి వచ్చేటప్పటికి మాత్రం కొంచెం అనిపించింది. అయినా కానీ ఇక్కడున్న నేటివిటీకి తగ్గట్టు పర్ఫెక్ట్ న్యాయం చేసేసారని చెప్పేసి నిజంగా మేము కూడా చాలా బాగా ఎంటర్టైన్ అయ్యాం సార్. అంతగా ఇదంతా మీ పక్క. ఓకే. మీరు అంటే మీ అంటే ఆ యొక్క ప్రేక్షకుల పక్క, వ్యూవర్స్ పక్క మేము. నా వైపుకి వస్తే ఈ సినిమా సార్ పంచాయత్ అనే ఒక డిఓపి గారు నాకు ఫోన్ చేశారు. ఇప్పుడు కాదు, లాంగ్ బ్యాక్. ఓకే సార్, ఒక పంచాయత్ అని ఒక వెబ్ సిరీస్ ఉన్న సార్ హిందీలో, మీరు ఒకసారి చూడండి. దాంట్లో ఒక సర్పంచ్ క్యారెక్టర్ ఉంటుంది. యాక్చువల్గా సర్పంచ్ లేడీ, కానీ ఆమె భర్తనే సర్పంచ్గా ట్రీట్ అవుతుంటాడు. ఆయనే పూర్తిగా నడిపిస్తుంటాడు వ్యవహారం అంతా. ఆ క్యారెక్టర్కి మిమ్మల్ని అనుకుంటున్నాము, మీరే నాకు కావాలని నాకు అనిపించింది. డైరెక్టర్ ఏమో ఫలానా ఆయన యూఎస్లో ఉంటాడు. ఇది టాక్స్ జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ కనుక మన చేతికి వస్తే డైరెక్టర్ గారు వస్తారు, అప్పుడు ఫుల్ డీటెయిల్స్ మాట్లాడుకుందాము. జస్ట్ మీకు నేను హింట్ ఇస్తున్నాను, మీరు ఒకసారి ఆ వెబ్ సిరీస్ చూడండి, ఆ సర్పంచ్ క్యారెక్టర్ని మీరు ఒకసారి గమనించండి, పరిశీలించండి అన్నాను. సరే సార్ అన్నాను. ఆన్ చేసి చూసిన పంచాయత్ అని చెప్పేసి అని వచ్చింది. ఆ సర్పంచ్ క్యారెక్టరు ఫస్ట్ ఉప సర్పంచ్ అతను అది మాట్లాడుకోవటము ఉన్నది. సర్పంచ్ కోసం చేస్తుంటే సర్పంచ్ అటు నుంచి రావడము, సర్పంచ్ సాబ్ వస్తున్నాడు అని చెప్పేసి అని అక్కడ కనపడగానే నేను ఆపేసిన. అదేంటి చూడదలుచుకోలేదు నేను. ఓకే. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ నా మీద ఉంటుందేమో, మనంగానే చేయాలి. తెలుగులో చేస్తున్నాం కదా, వేరే భాషలో చేస్తున్నామంటేనేమో వెతుక్కోవాలి. నా భాషలో నేను చేయటానికి, ఒక క్యారెక్టర్ చేయటానికి నాకు దాంట్లో ఇబ్బంది ఉండదు. పైగా అది కనుక చూస్తే అతను ఆ రోజున ఎలా చేశాడో అని చెప్పేసినటువంటి ఒక ఆలోచన నాకు వస్తుందేమో, నా ఒరిజినాలిటీ మిస్ అవుతానేమో అని ఒక భయం వేసింది నాకు. కాబట్టి దాన్ని అక్కడే ఆయన చూడగానే ఆపేసాను. ఇంకా ఈ ప్రోగ్రామ్ మీరు నుంచి షిఫ్ట్ అయిపోయింది. అది ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది ఆ ప్రాజెక్టు. ఓకే. బ్యాక్ డ్రాప్ తెలంగాణ కాకుండా ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయింది. ఉత్తరాంధ్రకి వెళ్ళిపోయి వాళ్ళు అక్కడ వెతుకోవడము చేసుకోవడం జరిగింది. నా మిత్రుడిగా ఒకరికి సర్పంచ్ క్యారెక్టర్ అని అనుకున్నారు. ఆ మిత్రుడు నాకు ఫోన్ చేసి మేము మాట్లాడుకున్న సందర్భంలో ఏం చేస్తున్నారంటే నేను అన్న ఇట్లా పంచాయతీ తెలుగులో చేస్తున్నారు, నేను చేస్తున్నాను సర్పంచ్. అదేంటి నాకు అది చెప్పింది అంటే తెలంగాణలో చెప్తే నీకు చెప్పారు, ఉత్తరాంధ్రలో నాకు చెప్పారని ఆయన అన్నాడు. సర్లే పోన్లే, అయితే ప్రాజెక్ట్ అటు షిఫ్ట్ అయినట్టున్నది అని అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అది ఇటు వచ్చేసింది. ఇటు వచ్చి ఇక్కడ ఇంకో 2-3 దర్శకులు మారినట్టున్నారు. చివరికి భాస్కర్ దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు నాకు కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా సర్పంచ్ క్యారెక్టర్ సార్ ఇట్లా అని అంటే, అదేంటంటే నాకు వేరే వాళ్ళుగా చెప్పింది అని అంటే ఇట్లా జరిగిందని తెలిసింది. నేను ఎక్కడ కూడా తొట్టుపాటు పడలేదు. ఇప్పుడు ఆ శివరపల్లి మిమ్మల్ని ఎంత ఆకట్టుకుంటుందో, మిమ్మల్ని ఎంతగా ఆనందింపజేస్తుందో నాకు తెలియదు. కానీ నేను మాత్రం ఆ శివరపల్లిలో సర్పంచ్ క్యారెక్టర్ చేయడానికి ఎటువంటి తొట్టుపాటు పడలేదు. నాకు ఎటువంటి దాని మీద ఆలోచన కూడా లేదు నాకు. నా దూరంలో నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. సర్పంచ్ అంటే ఇలాగ ఉండాలి, ఇది నాకు అర్థమైన విషయమే అని చెప్పేసి చేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ చాలామంది దాన్ని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. సార్ మంచి కాఫీ తాగుతున్నాం కాబట్టి ఓకే, కాఫీనేనా లేకపోతే మందలవట్లేదా సార్? కళ్ళు ఎప్పుడో ఒకసారి మా ఊరికి వెళ్తే కూడా నేను కళ్ళు తెప్పించుకొని తాగుతాను. అంటే మేము గౌడ్స్ కదా, ఇక అంతా మన వాళ్ళే ఉంటారు కాబట్టి తెమ్మంటే 1 గ్లాసు 2 గ్లాసులు అంతే. ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే కూడా నేను ఎక్కువ మన వాళ్ళందరూ మందుల మీద కూర్చొని తాగుతుంటే నేను కళ్ళుకు ప్రిఫర్ చేస్తాను. ఓకే. దొరికితే ఒకసారి కళ్ళు నీరను తెప్పించండి తాగుతానంటాను. ఆ విధంగా అంతే తప్ప నాకు అలవాట్లేదు. ఓకే. ఎందుకంటే యూజువల్గా ఇక్కడున్న నార్మల్ ట్రెడిషన్ ప్రకారము సో అలవాటు అనేది కూడా ఉంటుందేమో అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసుకుందాం మనం కూడా అలవాటు అని. కానీ
కానీ మరి ఈ సిగరెట్ అలవాటు కూడా నాకు ఒకప్పుడు కాల్చేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు లేదు, అది కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సినిమాకు సందర్భించి అవసరం పడితే ఒక బీటో సిగరెట్ కాల్చారు సార్ అంటే కాలుస్తారు. ఓకే. మరి దావత్ అంటే ఏం చేసుకుంటారు సార్? అది కూడా లేదు నాకు, మాంసాహారం తక్కువ అస్సలు దాదాపు అవాయిడ్ చేసేసింది దాన్ని. ఎప్పుడో ఒకసారి అంతే, ఇష్టం కూడా ఉండదు నాకు తినాలని. ఓకే. అండ్ శివరపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్గా అట్లా అనిపిస్తుంది, కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఉండే అవకాశం ఉండే కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓకే సార్ ఇది ఇంతవరకే ఉండాలి అని చెప్పేసి. లేకుంటే నేను కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా బాగా చేయాలని నాకు అనిపించేది యాజ్ ఎన్ ఆర్టిస్ట్. కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అనడం. సెకండ్ సీజన్ ఉన్నదిగా చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. అక్కడ మాత్రం లిమిటేషన్స్ ఏమి ఉండవు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన నేటివిటీ వేరు. ఇప్పుడు అది హిందీ, అక్కడ నేటివిటీ వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు. తెలుగులో మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సిచ్యువేషన్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, విషయం అంతా అదే ఉంటుంది, కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించవచ్చు కదా. కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది. అడుగుతాను డైరెక్టర్ గారిని, మరి ఏమంటారు చూద్దాం. సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్, మీరు రూప గారు. ఓకే, అంటే హిట్ పేరు లాగా అట్లా సెట్ అయిపోయారు సార్ అనుకుంటున్నారు. యా. అండ్ ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్? ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమాలో ఒక 5-6 సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను. రేపు మార్చిలో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏప్రిల్లో ఇంకా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా 2 సినిమాలు మొన్న చేశాను, అవి కంప్లీట్ అయినాయి కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు. ఓకే. ఇప్పుడు నేను చెప్పిన 6-7 సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది, రెడీ టు రిలీజ్. ఓ 2 సినిమాలు మొన్ననే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక 3 సినిమాలు ఈ నెలాఖరులో, ఒకటి నెక్స్ట్ మంత్లో 2 స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది. మార్చిలో డేట్ కుదరకపోతే ఏప్రిల్లో. కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరూ ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది మ్యాడ్ స్క్వేర్. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో 100% ఫుల్ఫిల్ అవుతుంది. 100% అవుతుంది. అడ్వాన్స్గా చెప్తున్నాను. అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే ఆలోచనతో చెప్పట్లేదు. ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది. ఓకే. మ్యాడ్ మ్యాక్స్. ముందు మ్యాడ్ మ్యాక్స్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. ఓ మ్యాడ్ మ్యాక్స్ కాస్త ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ అనుకున్నాం, మ్యాక్సిమం మ్యాడ్ అనుకున్నారు. దాంట్లో సునీల్ గారి క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అయిపోయింది. అందువల్ల దాన్ని మార్చేసి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. పైగా మాది టిల్లు స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా సేమ్ ప్రొడక్షన్ కదా, సితారా ఎంటర్టైన్మెంట్స్, కాబట్టి దీనికి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. ఓకే. సునీల్ గారి పేరు దాంట్లో మ్యాక్స్. ఓకే ఓకే. సునీల్ గారు నా కాంబినేషన్లో మీకు మంచి కాంబినేషన్స్ ఉంటాయి. రగ్గొట్టేస్తారనమాట మొత్తం. చెప్తుంటే నాకు నవ్వొస్తున్నది కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పాను. అంటే నా మనసు చెప్తున్నది ఏంటంటే 1 more సూపర్ డూపర్ హిట్ సినిమా ఇన్ మై లిస్ట్. లైట్స్. అంటే సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఒకటి అన్నారు, ఏంటంటే ఒక బలమైన క్యారెక్టర్ చెయ్యాలని కోరిక అని. అంటే బలమైన క్యారెక్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్? అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. పర్ఫార్మెన్స్, ఆల్ ఎమోషన్స్, అన్నీ. అంటే ఒక పాత్రలో అన్ని రకాల హావభావాలు, అన్ని రకాల అనుభూతులు వచ్చే విధంగా. ఓకే. అంటే నాకు ఇదైతే నేను అత్యాశ అని చెప్పుకోవాలి, ఎందుకంటే నా స్వార్థం కోసం. అంటే ఒక మనిషి యొక్క జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కాటికి వెళ్ళేంత వరకు ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ విధంగా నేను అన్ని సంతోషాలు, విషాదాలు, దాని ఏమంటారంటే కోపాలు, ఇవన్నీ ఆవేశాలు, ఇవన్నీ చూపించుకోవచ్చు అని నా ఆలోచన. ఓకే. అటువంటి క్యారెక్టర్ చేయాలని ఉన్నాయి. కొన్ని సినిమాలు కొంతమంది చేసినవి ఉన్నాయి కదా, అటువంటి క్యారెక్టర్స్ మనం చేయాలి. తొందరలో వచ్చేస్తుందేమో, వస్తే సంతోషమే. నాకు అదొక్కటి చాలు సార్. నేను ఎన్నో సినిమాలు చేయాలనే కోరిక కూడా నాకు లేదు. పరిపూర్ణమైనటువంటి నటుడిగా, ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా అంటే నా కోరిక. అంటే ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసినట్టే. కాంప్రమైజ్ కాకుండా డైరెక్టరు, కన్విన్స్ కాకుండా డైరెక్టరు, ఆయన అనుకున్నట్టుగా వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా చేయించుకునే డైరెక్టర్ను సాటిస్ఫై చేయాలనే కోరిక నాకున్నది. వస్తుంది సార్. ఎందుకంటే అంత పాత్ర పోషణ ఆ విధంగా ఉండాలి, పాత్ర శైలి ఆ విధంగా ఉండాలి. ఆ పాత్రను చూస్తే అందరూ ఆహా అనుకోవాలి. ఇవన్నీ ఆహా అని ఎట్లయితే మీరు అన్నారో మీ క్యారెక్టర్ కదా, సో అలా మేము కూడా వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. రావాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.
సార్ బిఫోర్ క్లోజింగ్ మన ఇంటర్వ్యూ సో ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఎప్పుడు సార్? ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది, దానికి కూడా ఒక చిన్న కథ చెప్తా. ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే నేను నా జీవితంలో నేను విమానం ఎక్కగలనా నో అనుకున్నా. విమానం మనం ఎందుకు ఎక్కుతాం, విమానం ఎక్కే స్థాయి కానీ స్తోమత కానీ అవసరం కానీ మనకేముంటుంది అని అనుకుని చూసేవాడిని. ఒకరోజు మేము శ్రీశైలం వెళ్ళాం మా ఫ్యామిలీ, ఓకే. నేను నా భార్య నా పిల్లలు. పిల్లలు పడుకున్నారు, మా బంధువులు ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ కలిశారు, వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని అప్పుడు రోప్ వే కనిపించింది నాకు. రోప్ వే, ఈ దారి నుంచి ఆ దారికి రోప్ వే. సరే, ఎట్లాగో మనం విమానం ఎక్కాము, గాలిలోనైతే ప్రయాణం చేయలేము, ఇది కూడా గాలినే కదా పోయేది, భూమి మీదనైతే లేదు అది. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా విమానం, ఇదే విమానం అనుకుందాం అని చెప్పేసి రోప్ వేలో వెళ్ళాను సార్. నేను నిజంగా విమానం ఎక్కుతాను నేను అనుకోలేదు. ఎక్కాలని కోరిక ఉంటుందిలే కానీ విమానం ఎక్కలేనని అనుకొని అట్లా రోప్ వే మీద ప్రయాణం చేశాను నేను నా భార్య. ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చినాం. ఓకే. అయితే విమాన ప్రయాణం ఎప్పుడు జరిగింది అని అంటే మా తమ్ముడి కొడుకు పెళ్ళి రాజస్థాన్లో జరిగింది. అప్పుడు వెళ్ళటం ట్రైన్లో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఫ్లైట్లో వచ్చినాం. ఓకే. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది మొదటి ప్రయాణం విమానంలో ఆ రోజు జరిగింది. ఆ తర్వాత నన్ను విశ్వక్సేను దేశాలు దాటించాడు. దేశాలు ఏ దేశం వెళ్ళారు? బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ వెళ్ళారా? థాయిలాండ్ వెళ్ళాం. భాస్కర్ దమ్కి సినిమా చేసిన కదా విశ్వక్సేన్ది, దాంట్లో థాయిలాండ్ తీసుకెళ్ళాను. ఓకే. ఆ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఎక్కాను. ఇక ఇప్పుడు అదృష్టవశాత్తు అదే కాలం కలిసి వస్తే అన్నీ వస్తాయి సార్. అంటే ముఖ్యంగా ప్రతిభ కన్నా ముఖ్యంగా సినిమా రంగంలో కావాల్సింది అదృష్టం. ఎంతోమంది పెద్దలు చెప్పిన మాటనే, ఆ అదృష్టం అనేది ఉంటే మిగతా అన్నీ వస్తుంటాయి. ప్రతిభను మనం కాపాడుకోవాలి, మన ప్రవర్తన మంచిగా చూసుకోవాలి, కొంచెం సచ్చీలతతో ఉండాలి, అందరితో జర ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకు దారి ఇంకా కొంచెం ముందుకు నడవచ్చు. ఆ విధంగా నా అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు విమాన ప్రయాణాలు కొంచెం క్యాజువల్ అయిపోయినాయి. ఓకే. ఇంతకు బ్యాంకాక్ ఎలా ఉంది సార్? బ్యాంకాక్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బ్యాంకాక్ అంటే ఒకటి గుర్తొస్తుంది నాకు, చెప్తా. మీరు అడిగిన దాని అర్థం కూడా నాకు అర్థమైంది. ఒకప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు ఉండేవారు. అవును. నాకు కొంచెం రాజకీయం అంటే చాలా ఇష్టం. ఓకే. అందుకే నాకు రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళని నేను ఫాలో అవుతుంటా. ఇప్పుడు అసహ్యం వేస్తున్నది కానీ నేను వాళ్ళను ఫాలో అవుతుంటా. ఆయన ఒకసారి ఢిల్లీ పోయాడు. ఓకే. హైకమాండ్ కలవడానికి. అంతవరకు తెలుసు. అప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా లేవు కదా, ఈ ఫోన్లు లేవు, ఈ మీడియా లేవు. అప్పుడు దూరదర్శన్ ఉండేనో లేదో కూడా తెలియదు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు అంటేనే వినాలి మనం. ఇంకోటి విషయం చెప్పాను నీకు, ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని కూడా నేను. అవునా? బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. నేను ఆల్ ఇండియా రేడియో డ్రామా రికార్డింగ్స్లో ఉంటాను నేను. దూరదర్శన్లో సీరియల్స్ చేశారు అట్లా తెలుసు కానీ బట్ ఆల్ ఇండియా రేడియో అనేది ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ని నేను, బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. ఓకే. బి గ్రేడ్ ఆర్టిస్ట్ని. దాంట్లో కూడా నాకు ఒక మిగిలిపోయిన కోరిక ఒకటి ఉన్నది. ఇప్పుడు నాకు అది ఎందుకు గుర్తొచ్చిందంటే ఆకాశవాణి ప్రాంతీయ వార్తల్లో వినటం అని చెప్పేసానంటే అది గుర్తొచ్చింది నాకు. ఓకే. అనౌన్సర్ గానా ఏంటి? నో, నాకు ఆకాశవాణిలో ప్రాంతీయ వార్తలు చదవాలని కోరిక బలంగా ఉంది. పోయి అడిగిన నేను. బి గ్రేడ్ ఆర్టిస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయినా వాయిస్ తీసుకున్నారు, బి గ్రేడ్ ఆర్టిస్ట్ అయింది. ఆ తర్వాత 2-3 డ్రామాలు రికార్డింగ్ చేసిన తర్వాత ఇక నాకు ఆల్ ఇండియా రేడియో ఏఐఆర్ నాకు రాకపోకలు నాకు సాధారణమే అయిపోయిన తర్వాత నా దృష్టి ఈ ప్రాంతీయ వార్తలు చదువుదామని దాని మీద పడ్డది. ఓకే. ఎప్పటి నుంచో నాకు ఆ డి వెంకటరామయ్య గారు చదివేదన్నా, తర్వాత కొంతమంది బాగా నోటెడ్ అనౌన్సర్స్, ఈ రీడర్స్ చదివే ప్రాంతీయ వార్తలు వింటే నాకు చాలా సంతోషం వేసేది. ఆ విధంగా నా వాయిస్ కూడా కొంచెం డిఫరెంట్గా మార్చేసి డి వెంకటరామయ్య గారు లాగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డి వెంకటరామయ్య అని చదువుతున్నట్టుగా నేను కూడా ఐరేని మురళీధర్ గౌడ్ అని చెప్పు అని నాకు ఉండేది. పోయి అడిగితే కాదు సార్, దీనికి ఏజ్ లిమిట్ ఉంటుంది, ఏజ్ లిమిట్ లేకుంటే డెఫినెట్గా నేను చేసుకునే వాళ్ళమే, కానీ మీ వాయిస్ బాగుంది కానీ దీనికి 45 years ఏజే, అంతకు మించి దాటితే యాక్సెప్టెన్స్ లేదన్నారు. అయితే ఈ ఆకాశవాణి ఈ వచ్చే తెల్లవారితే పేపర్లో వార్తలు రావాలి. అవును. తెల్లవారి పేపర్లో హెడ్లైన్ వచ్చింది, కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రెసిడెంట్ అని.
ఫ్లైట్. కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ అని సత్యనారాయణ గారి వార్త వచ్చింది. ఏంటంటే బేగంపేటలో ఫ్లైట్ ఎక్కిండు, ఢిల్లీకి పోయిండు, ఢిల్లీ చేరుకున్నాడు, కానీ అక్కడ వాతావరణం అనుకూలించలేదు. ఓకే, అది యూటర్న్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ ఇక్కడే ల్యాండ్ అయింది. ఆ విధంగా ఢిల్లీ కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ ఎంఎస్ఆర్ అన్నట్టు, ఎంఎస్ఆర్ అవును. అట్లా వార్త ఉన్నట్టుగా నేను కూడా ఏమొచ్చింది ఇప్పుడు బ్యాంకాక్ బ్యాంకాక్ వెళ్ళినా కదా, అట్లా కాలు కింద పెట్టకుండా ఢిల్లీ వెళ్ళి తిరిగి వచ్చిన ప్రెసిడెంట్ లాగా నేను కూడా బ్యాంకాక్ వెళ్ళి వచ్చా. 11 రోజులు ఉన్నా. షూటింగ్లోనే సరిపోయింది. అదే చాలా లీజర్ ఉండే నాకు. సినిమా షూటింగ్లు చాలా లీజర్గా ఉంటాయి తమ్ముడు. ఓకే. మిగతా వాటి లాగా హడావుడి ఉండదు, పర్ఫెక్ట్గా మనకు కంఫర్టబిలిటీ ఉంటుంది. నాకు అన్ని రకాల సౌలతులు ఇచ్చారు వాళ్ళు, అన్ని సౌకర్యాలు ఇచ్చారు, డబ్బులు కూడా ఇచ్చారు. బ్యాంకాక్ వేరా పో అని కూడా అన్నారు. బ్యాంకాక్ రోడ్లు ఎట్లా ఉన్నాయి సార్? బాగున్నాయి రోడ్లు ఆశీషోర్లు అవన్నీ తిరిగి వచ్చిన. ఇక అటు పోవచ్చు ఇటు పోవచ్చు, అక్కడ ఇది ఉంటుంది ఇక్కడ పోయిరాపోండి సార్ అన్నారు, కానీ పోలేదు నేను ఎక్కడికి. డబ్బులు కూడా ఇచ్చారు పాపం. డబ్బులు ఇచ్చారు, కారు ఇచ్చారు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. హ్యాట్ పెట్టుకో, కళ్ళతోటి పెట్టుకో, మళ్ళీ గుర్తుపట్టి లేని పని ఫోటోలు తీసి పంపిస్తారు సార్ అని అన్నారు. కానీ సరే అనగానే ఎక్కడికి పోలేదు, రూమ్కి వచ్చి పడుకున్నాను. దానికి నైస్ సార్. అండ్ ఫ్యామిలీలో సో మీకంటే సినిమా వ్యామోహం అనేది కూడా ఒకటి ఉంది, అలాగే అన్న వాళ్ళకి ఏమన్నా అలాంటి వ్యామోహం కానీ అట్లా ఏమన్నా ఉందా? ఇటు సైడ్ వచ్చే ఇంట్రెస్ట్ కానీ అలా ఎవరికి ఉన్నట్టు లేదు, ఎవరికి లేదు. ఏం లేదా? ఏమో మనవాళ్ళు ఉంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పొచ్చు. ఓకే. పెద్దన్న ఏం చేస్తారు సార్? నేనే పెద్ద ఆయన్ని. పెద్దనంటే కొడుకులు. పెద్ద అబ్బాయి అతను గ్రాఫిక్ డిజైనర్, బాచుపల్లి ఉంటాడు. ఓకే. నేను ఖైరతాబాద్లో ఉంటాను. మా చిన్న అబ్బాయి మా ఊర్లో ఉంటాడు. ఓకే. మేమిద్దరం ఉంటాం ఇక్కడ. వాళ్ళు వస్తుంటారు పోతుంటారు, మేము ఊరు వెళ్తుంటాం. మాకు కామన్ అది, హైదరాబాద్ నుంచి మా ఊరు వెళ్ళడం అనేది కామనే. ఇప్పటి నుంచి 3 గంటలకు బయలుదేరినా అనుకో, 5 గంటలకు మా ఊర్లో ఉంటాం. అయిపోయా. మళ్ళీ 6 గంటలకు బయలుదేరి 8 గంటలకు ఇక్కడ ఉంటాం. అంతే. పక్కింట్లో ఎదురు చాలా ఈజీ. దానికి నైస్ సార్. బోల్డ్ అయిన విషయాలు. సందర్భంగా నేను నా ఈ యొక్క ఎదుగుదలకి మా డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. కానీ అంటే ఆ పర్టికులర్గా మీరు తీశారు కాబట్టి నేను ఒకటి అడుగుతాను. ఏంటంటే మీ రిటైర్మెంట్ టైంలో కూడా సో ఆ రిటైర్ అవుతున్న సందర్భంలో సో మీ హెడ్ ఎవరైతే ఉంటారో సో అది రాసేటప్పుడు కూడా ఐ డోంట్ నో కరెక్ట్ మీ గురించి కూడా ఈ యొక్క ఎంప్లాయ్ అనేది కూడా సంస్థకు ఒక అసెట్ లాంటి వాళ్ళు అని చెప్పేసి రాశారని కూడా విన్నాను. అది ఎక్కడ జరిగిందంటే, నేను డివిజన్ ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో నేను పనిచేస్తున్నప్పుడు మాకు క్యాజువల్ ఎవ్రీ ఇయర్ మాకు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, మున్పు కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అనేవాళ్ళు, సిఆర్స్. అంటే ఫర్దర్ ప్రమోషన్స్కి కానీ, ఇంక్రిమెంట్ రిలీజ్ చేయడానికి కానీ, లేకుంటే మన యొక్క యాటిట్యూడ్కి, బిహేవియర్, కాండక్ట్ ఏ విధంగా ఉన్నది అన్నది ఒక రిపోర్ట్ రాస్తారు. ఎవ్రీ ఇయర్ ఇవ్వాలి అది. అది ఇప్పుడు రాన్నది ఏఏఆర్ అంటున్నారు, యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ అంటున్నారు. దాంట్లో మాకు ఒక డి గారు రాశారు. ఓకే. డి గారు రాశారు, హీఈస్ అన్ అసెట్ టు ది అడ్మినిస్ట్రేషన్ సెక్షన్, వెరీ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్ అని చెప్పి రాశాడు. కానీ ఆయనకే నాకు ఎప్పుడు టఫ్ ఫైట్ జరిగేది. అంటే ఎట్లుంటుందంటే, ఒక ఆఫీసరు, ఒక సిన్సియర్ ఆఫీసర్, ఆయన ఏనాడు 90 పైసలు లంచం తీసుకొని ఎరగాని ఆఫీసర్. నా అదృష్టవశాత్తు అతను కూడా నాకు రాజకీయ నాయకుల్లో ఒక వ్యక్తిగా, ఒక సినిమా నటుడిగా రామారావు గారు ఎంత స్వచ్ఛమైనటువంటి మనిషిలా కనిపిస్తారో, టి రామలింగారెడ్డి గారు అని, నౌ ఈజ్ నో మోర్, టిఎం రామలింగారెడ్డి గారు అని ఒక డి గారు ఉండేవారు నాకు. ఓకే. మాకు అద్భుతమైనటువంటి మనిషి, వర్క్ మైండెడ్ మనిషి, నన్ను బాగా ఇష్టపడ్డ వ్యక్తి. బయట అందరికి చూస్తే నా మీద ఉరుమురిమినట్టు ఉండేవాడు. వీడిని ఇప్పుడే సస్పెండ్ చేస్తాడో, ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేస్తాడో అని అందరూ అనుకునేలాగా ప్రవర్తించేవాడు. కానీ వెన్నలాంటి మనసుతో నన్ను బాగా చేరదీసి, నేనంటే బహు ఇష్టపడ్డవాడు. ఓకే. రామలింగారెడ్డి గారు ఆయన ఆ విధంగా రాశాడు. ఆ తర్వాత సిఆర్స్ ఎప్పుడు అడిగినా కూడా, ఎవరు అడిగినా కూడా గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్ అని రాశారు. ఓకే. అసెట్ అని రాసింది మాత్రం డి గారు ఒకరే. ఓకే. మిగతా వాళ్ళందరూ గుడ్ వర్కర్, హార్డ్ వర్కర్, నైస్ అని రాసేవాళ్ళు. అంటే స్పెసిఫిక్గా ఇటువంటి పర్టికులర్గా ఏమన్నా మెన్షన్ చేస్తే దాని కింద రిమార్క్స్లో కూడా దాన్ని జస్టిఫై చేయాలి. ఎందుకు ఆ విధంగా చెప్పాను, పార్షాలిటీ చూపిస్తున్నాడా, లేకుంటే నీకేమన్నా నచ్చినవాడా, లేకుంటే నీకేమన్నా తొత్త అనేటువంటివి ఉంటాయి కదా, కొంతమంది చేస్తారు కదా అలాగా. దానికోసం కింద జస్టిఫికేషన్ కూడా రాసేవాడు ఆయన, ఫర్ దిస్ వర్క్ ఈజ్ అన్ ఎసెట్ అని.
మొత్తానికైతే సూపర్ ఉంటుంది. ఆ విధంగా నేను విద్యుత్ సంస్థలో పనిచేసి రిటైర్ అయినా కాబట్టి 27 సంవత్సరాల 3 నెలల కాలం పాటు రిటైర్ చేసిన నాకు తెలిసిన ప్రతి వాళ్ళు విద్యుత్ సంస్థలో నేను పనిచేసే ప్రతి చోట నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు, అందరూ నా చుట్టే వచ్చేవాళ్ళు. నేను మురళీధర్ ఈరోజు వర్కింగ్ డే అంటే మురళీధర్ సీటు మీద 100% ఉంటాడు. 99, 98, 95 కాదు, 100% 10:30 to 5 డెఫినెట్గా సీట్లో ఉంటాడు అనేటువంటి కాన్ఫిడెన్స్. ఒక దీనికి తప్ప ఎస్ తమ్ముడు, ఒక్కరా నేను అసలు క్యాజువల్ కూడా చాలా తక్కువ ఆడుకునేవాడిని, ఎమర్జెన్సీ అయితే తప్ప. ఏదున్నా కానీ సినిమాదైనా కానీ సీరియల్ అయినా కానీ ఆ 10:30 లోపే కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. ఇప్పుడు కూడా నేను షూటింగ్లోకి వస్తే నేను ఆఫీస్కి వెళ్ళినట్టే వస్తాను. ఇంట్లో కూడా నేను ఏ షూటింగ్కి వెళ్తున్నాను ఎటు వెళ్తున్నాను కూడా ఏం తెలియదు వాళ్ళకి, తెలియదు, చెప్పను కూడా, ఓకే. వాళ్ళు కూడా అడగరు. నేను నా పని నేను చాలా 100% నేను చిత్తశుద్ధితో చేస్తా, డెడికేషన్ అయితే చేస్తా, ఒక రెస్పాన్సిబిలిటీతో చేస్తా. ఇప్పుడు సొంత ఇల్లు ఏమన్నా ఉందన్న? హైదరాబాద్ లేదు, మా ఊర్లో ఉంది. ఊర్లో ఉంది. హైదరాబాద్లో కావాలి ఒకటి, ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారా? తీసుకోవాలి ఇక, మరి జీవితం అక్కడే గడపాలి కదా. ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని, అపార్ట్మెంట్లు ఫ్లాట్లు కాకుండా ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి, ప్రశాంతంగా గడపాలి. ముందర 4 చెట్లు, ఆకాశాన్ని చూసుకుంటూ గడుపుదామని. ఏం తమ్ముడు ఇంకో 3-4 ఏళ్ళు ఉంటా, అంతకన్నా ఎక్కువ ఉన్నారు కదా. ఏమో భగవంతుని అనుగ్రహం ఎట్లున్నో తెలియదు, కానీ నా యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంకో 3-4 ఇయర్స్ నేను కొంచెం ఆరోగ్యవంతంగా ఉండి, చేయగలిగిన స్థాయిలో ఉండి, స్తోమతలో ఉండి చేయాలి అనేది ఆలోచన. అట్లా మాత్రం అనుకోకండి. ఏంటంటే సో మీరు అందరినీ నవ్వుతూ హ్యాపీగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నారు, అండ్ ఇంకా ఎక్కువ కాలం ఉండాలి అండ్ మా మనసులో ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నిజంగా బోల్డెన్ విషయాలు అనేది కూడా మనం ఈరోజు ఇంటర్వ్యూ ద్వారా షేర్ చేసుకున్నారు. అంటే నా తల్లిదండ్రుల పుణ్యం, మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు. మా తల్లిదండ్రులు నిజంగానే జన్మజన్మలు నాకు తల్లిదండ్రులు గురువు. ఆ విధంగా మా అమ్మగారి పేరు రాజమణి అమ్మ, మా నాయన పేరు గౌరయ్య గౌడ్ గారు. ఓకే. ఈరోజు వాళ్ళ ఒక ఆశీస్సులు అనేది కూడా ఉన్నాయి కాబట్టి నాకు నిరంతరం నాకు వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. అమ్మవారి అనుగ్రహం నా మీద ఎప్పుడు వర్షిస్తూనే ఉన్నది. రియలీ థ్యాంక్ యూ మురళీధర్ గౌడ్ గారు అన్న అండ్ బాబాయ్. ఇంకా ఏదన్నా అంటే ఇంకా అన్నీ చెప్పుకోవాలి. ఎవరానికి బాబాయ్? పోనీ పెద్దనా? సరే ఏదో చెప్పు. ఇంత మంచి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ పెద్దనా. రియలీ థ్యాంక్ యూ సో మచ్. రియలీ థ్యాంక్ యూ.